చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం, దానికి సంబంధించి ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను మీకు. నా పేరు ప్రమీల అండి. నేను దుర్గి నుండి వచ్చాను. మా పిల్లలు అబ్రాడ్ లో చదువుకుంటుంటే వాళ్ళు చిన్న కార్ యాక్సిడెంట్ జరిగితే మేము పిల్లలు కేసులు పెట్టుకుంటే కటక వంకమరావు అనే అతని దగ్గరకు మేము వచ్చాము చెప్పుకోవడానికి. నేను జనసేన నాయకుడిని, నేను అది ఎట్లయినా డీల్ చేయగలనని 46 lakhs అడిగాడు. ఇస్తే డిమాండ్ కేసుని డీల్ చేస్తానని మేము అతనికి 3 దఫాలుగా డబ్బులు ఇచ్చున్నాము. 2 సార్లు 2 ఏళ్ళు 14 లక్షలు కొట్టాము అతనికి. కాబట్టి ఇప్పుడు మేము మా పిల్లలు పరిష్కారం కాలేదు కాబట్టి ఏంటయ్యా మా డబ్బులు మాకు ఇవ్వంటే సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు నేనేం చేయలేను, తిరిగాము, మేము డబ్బులు అయిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి, మేము ఇస్తే ఇస్తాము, ఇవ్వనని కూడా అనకుండా మేము ఇదేం చేసుకుంటారో చేసుకోపోండి అని అన్నాడండి. అని చెప్పి అతను ఆ రకంగా మాట్లాడి మమ్మల్ని దుష్ప్రవర్తంగా మాట్లాడాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో, ఏం బిక్కుంటావో బిక్కోపో అన్నాడు. కాబట్టి మాకు అంకమరావు దగ్గర నుంచి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. మేము అది ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాను ఈరోజు స్పందనలో. సార్ మాది ఇలా జరిగింది కాబట్టి ఆయన దగ్గర నుంచి మాకు కటకం అంకమ్మరావు దగ్గర నుంచి డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. వీడియో చూసారుగా, ప్రమీల మాట్లాడినటువంటి ఆ యొక్క వీడియో. ఆ వీడియోలో ఒక వ్యక్తి గురించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది ఆ మహిళ. ఇప్పుడు ఇది రాజకీయంగా కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. అయితే ఏదైతే ఆ మహిళ ప్రమీల చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి రెస్పాండ్ అయినటువంటి ఒక వ్యక్తి, ఆయన మాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. దుర్గికి చెందిన ప్రమీల నాపై ఆరోపణలు చేస్తూ 14 లక్షల రూపాయలు 2 దఫాలు 7 లక్షల రూపాయలు నాకు కొట్టానని, ఒక చిన్న కారు కేసు విషయమై కూడా నాకు ఆ డబ్బులు కొట్టానని ఆమె చెప్పడం జరిగింది. ఆమె ఏదైతే 9వ తారీఖు నా మీద ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసిందో అదే రోజు సాయంత్రం నేను కౌంటర్ వీడియో ద్వారా కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించాను. 10వ తారీఖు పిడిగురాల పట్టణంలో జనసేన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం గురజాల పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా నేను కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే నా మీద ఆరోపణలు చేసిందో దాని వెనుకున్నటువంటి పాత్రదారులు సూత్రధారులను వెలికి తీయాలి. ఖచ్చితంగా ఆ ఆరోపణలు వెనుకున్నటువంటి వారిని ఏదైతే ఆరోపణ చేసిందో దుర్గికి చెందినటువంటి ప్రమీలను కూడా బాధ్యులుగా చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, విచారించమని కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ఈ రోజు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, నిజంగా నాకు 14 లక్షలు ఇచ్చున్నట్టయితే సంబంధిత ఎవిడెన్స్ అన్ని కూడా పోలీస్ శాఖ ముందు ఉంచమని చెప్పండి. నేను కనుక తప్పు చేసినట్టు నిరూపిస్తే పోలీస్ శాఖ వారు తీసుకునేటటువంటి చట్టపరమైన చర్యలకి నేను బాధ్యుని అవుతాను. పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఒక వ్యక్తి మీద ఆరోపణ చేస్తూ ఎదుగుతున్నటువంటి నా మీద బుర్ర జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇదంతా కూడా కేవలం కుట్రపూర్తిగా సాగినటువంటి ఒక ప్రక్రియ. ఏదైతే కారంపూడి మండలం పేటసన్నిగంలో చెందినటువంటి ఒక వీఆర్ఓ నేను సస్పెండ్ చేయించానో తర్వాత వీరందరూ కూడా తెరవనుక నాటకం ఆడిస్తూ ఈవెన్ ముందుండి కూడా ఈ విధంగా నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి సొంత పార్టీ నేతలు ఉండడం కూడా నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో వెలుగులోకి తీసుకొస్తాం. దీని వెనక ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరినీ కూడా పార్టీ ఆదేశాల ప్రకారం నేను చేసినటువంటి వీఆర్ఓ సస్పెండ్ చేసినటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి నాటకానికి తెరదింపుతాం. పార్టీ నేతల మీద కూడా పార్టీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరిని విన్నవించుకుంటా ఉన్నా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరమైన చర్యలకు నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విన్నారుగా, ఈయన పేరు కటకం అంకారావు. నిజం చెప్పాలంటే ఈయన జనసేన పార్టీ నాయకులు. సుదీర్ఘకాలం అంటే పార్టీ ఆవిర్భావం నుంచి గురిజాల అలాగే మాచర్ల ఈ 2 నియోజకవర్గాల్లో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు ఈయనపై ప్రమీల అనే మహిళ ఆరోపణలు చేసింది. 14 లక్షలు నేను ఇచ్చాను, దాదాపు నాకు 40 లక్షల వరకు డిమాండ్ చేశారు, 3 దఫాలుగా ఇచ్చాను, 2 సార్లు, ఒకసారి 7 లక్షలు మరొకసారి 7 లక్షలు, 3 సార్లు అని చెప్పడం, 2 సార్లు 7 లక్షలు అని చెప్పడం. ఇక్కడే కాస్త కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది, చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా నడుస్తుంది. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందినటువంటి ప్రమీల అంకారావుపై
ఎందుకు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు? ఆయన దానికి ఎందుకు భయపడట్లేదు? నేను దేనికైనా సిద్ధం. ఈ వ్యవహారాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మన స్టూడియోలో గురజాల మాచర్ల నియోజకవర్గ పరిధిలోనే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఆయన ఎదుగుతూ వస్తున్నారు. ఒక పార్టీలో నైతిక విలువలు పాటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి వ్యక్తి కటకం అంకారావు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలోనే ఉన్నారు. ఏ పార్టీ కూడా మారలేదు. ఈరోజు మన రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంది అంటే, రాత్రికి రాత్రే కండువాలు మార్చేటువంటి సిచ్యువేషన్. కానీ ఆయన తన నాయకుడు ఎవరైతే అధినాయకుడు ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయనపై ఉన్నటువంటి మక్కువ, అభిమానం, ఇష్టం, ప్రేమ, అనురాగం వీటితో పార్టీలోనే ఉంటున్నారు. దీనికి సంబంధించి అసలు ఈ వ్యవహారం ఏంటి? 3 సార్లు డబ్బులు ఇచ్చానంటున్నారు, 2 సార్లు 7 లక్షలు నేను కొట్టాను అంటున్నారు ప్రమీల. మరి అంకారావు నేను దేనికైనా సిద్ధం, విచారణకు రండి అని ఆయన వెల్కమ్ చెప్తున్నారు ప్రమీలకు. కానీ ఎక్కడా కూడా రావట్లా బయటికి. సరే, అసలు అంకారావు గారితో మాట్లాడి దీని వ్యవహారం వెనుక ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దీనికి కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకారావు గారు. నమస్తే. నెంబర్ 1 న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏంటి సార్ అసలు ఈ 14 లక్షల వ్యవహారం ఏంటి? మీరు దాదాపు 46 లక్షలు డిమాండ్ చేశారంట. దుర్గి గ్రామానికి చెందిన ప్రమీల ఆరోపిస్తుంది, వీడియో కూడా చూసాం. ఏంటి అసలు ఇది? ఇదంతా యాక్చువల్లీ ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ నా మీద క్రియేట్ చేశారు. ఏదైతే నేను లాస్ట్ టైం 9వ తారీఖు సోమవారం రోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పిన మాట ప్రకారమే 46 లక్షలు ఒక కేసు విషయంలో, ఆ వీడియో మనం ఒకసారి క్లుప్తంగా చూసుకుంటే, ఒక కారు కేసు, ఒక చిన్న కేసు విషయంలో 46 లక్షలు డిమాండ్ చేశారు. 2 సార్లు 7 లక్షలు కొట్టానన్నది మీరు ఏదైతే చెప్పారో 3 దఫాలను కూడా మళ్ళీ వెంటనే 7 2 సార్లు కొట్టాను కూడా ఆమె నా మీద ఆరోపించారు. అది ఒకసారి మనం ఆ వీడియో చూసుకుంటే అది ఇన్షాట్ వీడియో. అంటే ఆ వీడియో కూడా ఆమెకు మాట్లాడటం కూడా అర్థం కాక 23 సెకండ్స్ ఒకసారి, 32 సెకండ్స్ ఒకసారి, 54 ఒకసారి, వీటన్నిటిని కూడా కలిపి ఎడిట్ చేసి ఆ వీడియో రిలీజ్ చేశారు. ఇదంతటికీ ఆమె అసలు నా మీద ఆరోపణ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది మీకు ప్రధానంగా తెలియజేస్తాను. కారంపూడి మండలం పేట సండిగండ్లకు చెందినటువంటి ఒక విఆర్ఓ పల్లిగచెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ కొండ అనేటటువంటి వ్యక్తి ప్రభుత్వ భూములను తన సొంత భూములుగా నమోదు చేయించుకొని అతని పేరు, అతని పిల్లల పేరు, వారి కుటుంబ సభ్యులైనటువంటి చెల్లి బావ పేరు మీద కూడా సుమారు 70 నుంచి 80 ఎకరాలు నమోదు చేయించుకున్నాడు. అతను ఈ ప్రక్రియ సుమారు 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాడు. వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు మరి విచ్చలవిడిగా కూడా అతను ప్రభుత్వ భూములు కబ్జా చేసి ప్రైవేటు భూములను కూడా ఇష్టానుసారంగా దౌర్జన్యంగా బెదిరించి ఆన్లైన్ మ్యూటేషన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బాధితులు కారంపూడికి చెందినటువంటి ఎవరైతే ప్రైవేట్ భూముల్ని ఆక్రమించుకుని గురి చేశారో వారందరూ కూడా నా వద్దకు వచ్చి వారు జరిగినటువంటి అన్యాయాన్ని నా నోటీస్ చేయడం జరిగింది. ఎంటైర్ రికార్డ్ కూడా ఆ రోజు వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రికార్డును అంతా నేను పరిశీలించి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఈ కేసుని ఇమీడియట్గా టేకప్ చేయమని పిలుపులో భాగంగా నేను నర్సరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ ఎంటైర్ రికార్డుని ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను 6వ తారీఖు 5వ నెలలో నేను కలెక్టర్ గారిని కలిశాను. ఇమీడియట్లీగా నేను కలిసిన రోజు అదే రోజు సాయంత్రం కూడా అతని మీద ఎంక్వైరీ చేయమని ఆదేశాలు కూడా జారీ చేసి గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి అయినటువంటి మురళీకృష్ణ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా కూడా నియమించారు. ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని కలెక్టర్ గారు ఈ నెల 6వ తారీఖు విఆర్ఓని సస్పెండ్ చేస్తూ విచారణ పూర్తి కానందువలన మండల హెడ్ క్వార్టర్ వదిలి మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ వెళ్ళడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేస్తూ సస్పెన్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు అతను సస్పెండ్ అవుతే సరే, ఇప్పుడు అంకారావు గారు ఓకే, ఇదంతా మనకు తెలిసిన విషయమే. దీన్ని సస్పెండ్ చేశారు. దీని వెనుక కారణాలు ఏంటనేది మనం చర్చిద్దాం. అయితే ప్రమీల మీపై ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడానికి, తర్వాత ఎక్కడో ఫిలిప్పీన్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి మీరు ఆ కేసును డీల్ చేస్తామని చెప్పడం, 42 లక్షలు డిమాండ్ చేయటం, దానిలో భాగంగా 3 దఫాలుగానే ఆమె చెప్తుంది, 2 దఫాలుగా 7 లక్షలు ఇచ్చాను, నేను కొట్టాను అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఈ వ్యవహారం వెనుక మీరెందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది? యాక్చువల్లీ దుర్గికి సంబంధించి మీరు ఏదైతే చెప్పారో ప్రమీల లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నా దగ్గరికి వచ్చింది. గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైన టీడీపీ నాయకులు అందరి చుట్టూ తిరిగి ఈ పరిస్థితిని ఎవరు కూడా
ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఎవరు కూడా వినకుండా ఈ కేసు విషయంలో మేమేం చేయలేమని చెప్పేసి జనరల్గా ఎంతో మంది మీ పేరు చెప్పారు, మీ దగ్గర బలమైన వాయిస్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మీరు మాత్రం చేయగలరు అని చెప్పేసి ఆమె నా దగ్గర రావడం జరిగింది. యాక్చువల్లీ నా దగ్గరికి ఆమె అడపా శ్రీనివాసరావు అని గురజాల టీడీపీ పట్టణ ప్రెసిడెంట్తో వచ్చింది. అతను వరుసగా నాకు బాబాయ్ అవుతారు. ఏంటి కేసు విషయం అని అడిగితే వీళ్ళ బాబు ఇలా కారు కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు, ఇది సిచ్యువేషన్ అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. నేను ఎందుకు అరెస్ట్ అయ్యాడని కూడా నేను ఆ రోజు క్లుప్తంగా అడగడం జరిగింది. ఏదైతే ఒక కారు గురజాలకు సంబంధించినటువంటి వ్యక్తి, మంగళగిరికి సంబంధించినటువంటి వ్యక్తి, కడప, భద్రాచలం, అలాగే హైదరాబాద్కి సంబంధించినటువంటి 2 లేడీస్, వీళ్ళంతా కారు ట్రిప్కి వెళ్ళారు. అనుకోకుండా కారు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ సంబంధించి 10 లక్షల రూపాయలు ఆడ వాళ్ళు ఒప్పుకున్నారు. 7 లక్షలు మాత్రమే కట్టగలిగారు. మిగతా 3 లక్షలు మా పిల్లలు ఇవ్వలేకపోయారు. ఆ 3 లక్షల రూపాయల విషయంలో ఏదైతే నా మీద ఆరోపణ చేసిందో ఈ దుర్గికి సంబంధించినటువంటి ప్రమీల వాళ్ళ అబ్బాయి నవీను, తమిళనాడుకు చెందినటువంటి 3 పిల్లలు, ఈ కంప్లైంట్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రూమ్లో చిత్రహింసలకు గురి చేసి 3 లక్షల రూపాయలు కనుక కట్టకపోతే మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఒక వీడియో రిలీజ్ చేసి ఆ కో కన్సల్టెన్సీ అనే లోహిత అనే అమ్మాయికి ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీన్స్లో ఆ లోహిత పోలీసులు ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్గా నెక్స్ట్ డే డబ్బులు ఇచ్చేటటువంటి క్రమంలో అక్కడ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదేదో ఒక సాధారణమైనటువంటి చిన్న కారు కేసు కాదు, అది కిడ్నాప్ అండ్ మనీ లాండరింగ్, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఈ విధంగా మా పిల్లలు అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సరే, కొట్టింది నేను వాస్తవానికి మానవతా దృక్పథంతో భావించాను. అదే 3 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చుంటే ఈ గొడవ జరిగి ఉండేది కాదు కదా. కారు తప్పిదం వాళ్ళ వల్ల జరిగింది కదా, అనవసరంగా ఈ కుర్రోడు ఎందుకు బలవ్వాలని ఒకే ఒక కారణంతో మానవతా దృక్పథంతో వాళ్ళ ఇంటి పేరు కటకం, మా ఇంటి పేరు కటకం ఉండటం కూడా దీనికి ఒక మైనస్. నేను పిన్నిగా భావించి సార్ ఖచ్చితంగా నేను దీన్ని టేకప్ చేస్తాను అని నేను ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కంప్లైంట్ దారులు ఉన్నారో కొట్టించుకున్నటువంటి పిల్లల్లో ఒక వ్యక్తిది గురజాలే, నేను నివాసం ఉండేది గురజాలే, మరో వ్యక్తిది మంగళగిరి, మరో వ్యక్తిది మన కడప. సో అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ మోటివేట్ చేద్దాం, పిల్లోడు భవిష్యత్ పాడైపోద్ది, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, వైద్య రంగంలో సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి, ఖచ్చితంగా మనం దీన్ని హ్యాండిల్ చేద్దాం, పిల్లోడు భవిష్యత్తును కాపాడదామని ఒకే ఒక కారణంతో ఆ రోజు నేను ఈ కేసుని టేకప్ చేశాను. నాతో పాటు గురజాలకు సంబంధించినటువంటి అడపా శ్రీనివాసరావు కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఆయన ఈ కేసులో నాతో పాటు ట్రావెల్ చేశాడు. గురజాలకు సంబంధించినటువంటి రవిని నేను రిక్వెస్ట్ చేశాను, అంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ రవి, అంటే ఎవరైతే కంప్లైంట్ దారులు ఉన్నారో వాళ్ళ నాన్నగారు, ఆయన నేను చాలాసార్లు 10 దఫాలు 4-5 సార్లు రిక్వెస్ట్ చేయగా మిగతా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తే మేమంతా కేసు విత్డ్రా చేసుకుంటామని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా మిగతా వాళ్ళటువంటి మంగళగిరి, ఏదైతే కడప, భద్రాచలం, హైదరాబాదు, వీరందరినీ కూడా మోటివేట్ చేయడానికి సుమారు 3 నెలల పాటు మాకు కాలం పట్టింది. అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన తర్వాత బాధితులు, కంప్లైంట్ దారులు ఇద్దరికి అమౌంట్ విషయంలో ఒక అండర్స్టాండింగ్ కుదరక వాళ్ళందరూ కూడా తమిళనాడు వెళ్ళిపోవడం జరిగింది, ఏమో దుర్గి వెళ్ళిపోవడం జరిగింది. నేను నా పనులు నేను చేసుకున్నాను. ఇది జనవరి 16వ తారీఖుతో ముగిసినటువంటి కేసు. అప్పటి నుంచి కనీసం ఒక ఫోన్ కాల్ ఆమె దగ్గర నుంచి నాకు లేదు, ఒక వాట్సాప్ మెసేజ్ లేదు, ఒక ఆడియో క్లిప్పింగ్ కూడా లేదు. సడన్ గా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చి ఈ 14 లక్షల రూపాయలు నా మీద ఆరోపణ చేయడానికి రీజన్ ఖచ్చితంగా వీఆర్ఓ సస్పెండ్ దీనికి కారణం అని కూడా నేను బలంగా చెప్తున్నాను. ఏదైతే అడపా శ్రీనివాస గురజాల టీడీపీ అధ్యక్షులు ఉన్నారో ఈ యొక్క ఏదైతే ఓవరాల్ ఎపిసోడ్లో అంటే విదేశాల్లో ఉన్నటువంటి అక్కడ న్యాయస్థానం కానీ కేసుల వివరాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ అంటే అక్కడ ఏదైనా చిన్న దొంగతనం కేసులో కూడా వారి జీవితం పాడైపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ విషయంలో వారిని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో మీరు మానవతా దృక్పథంతో ఆలోచించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మీకు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వస్తుందని మీరు కళ్ళ కూడా ఊహించుండరు. అంటే ఇప్పుడు టీడీపీ, మీరు జనసేన, ఆయన టీడీపీ, అంటే మీకు ఆ గ్రామంలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కలిసే ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఆయనకి తెలుసా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. అడపా శ్రీనివాస్, ఆయన గురజాల టీడీపీ అధ్యక్షుడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కేసులో ఈ వ్యవహారంలో అంకారావు గారితో ఈయన కూడా ఉన్నట్లు మనకి ఆయన చెప్తున్నారు కాబట్టి రింగ్ అవుతుంది, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎవరు? అడపా శ్రీనివాస్ గారా సార్? నేనండి సార్. నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు, మనకి కటకం అంకారావు గారు తెలుసా సార్ మీకు? తెలుసండి సార్. అదే ఇప్పుడు ఆయన మీద ప్రమీల అనే మహిళ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఒక వ్యవహారానికి సంబంధించి 14 లక్షలు నేను ఇచ్చున్నాను, దాదాపు 40 లక్షలకు పైగా నన్ను డిమాండ్ చేస్తే నేను అంత ఇచ్చాను, నన్ను మోసం చేశారు, నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి రకరకాలుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియా వేదిక కూడా వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదంతా ఫేక్ సార్. ఓకే. ఎందుకంటే సార్ ఆమె ఫస్ట్ కొంతమంది దగ్గరికి నాయకుల కాడికి పోయింది.
వాళ్ళ పేర్లు దాచపల్లి తంగళ సీను. ఓకే, ఎవరండి ఆయన? తంగళ సీన్ అంటే టీడీపీ లీడరు. ఓకే. నాయుడు వాళ్ళు. ఉమ్, మాడుగొల్ల వాళ్ళోళ్ళు చావా రామారావు ఇట్లా వాళ్ళు ఉంటే వాళ్ళ కాడికి పోయింది. ఉమ్, ఇదంతా ఫిలిప్పీన్స్ లో వాళ్ళ అబ్బాయి చేసిన పని అన్నమాట. ఓకే. కేసులో ఇరుక్కొని ప్రమీల వాళ్ళ అబ్బాయి అండి? ఆ? ప్రమీల వాళ్ళ అబ్బాయా? వాళ్ళ అబ్బాయి. ఓకే, నవీన్. నవీన్ పేరు. ఉమ్, అది కేసు అయ్యి గందరగోళం అయ్యి దానికి ఏదో మా పిల్లగాడిని కొంచెం ఇబ్బందుల్లో ఉండండి హెల్ప్ చేయండి అంటే తమిళనాడు వాళ్ళు ముగ్గురు వీళ్ళకి 4 ఇరుక్కున్నారు కేసులో. ఓకే. ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఆడ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళకైతే మా బాబాయి సత్యనారాయణ అని గోల్లో ఉన్నాడు సార్. అతని కాడికి పోయింది కొద్దిగా చుట్టం వాళ్ళకి. ఓకే. నా కాడికి తీసుకొని వచ్చిండు ఎమ్మెల్యే గారితోనా లేకపోతే మాట్లాడి చేపిద్దాంలేరా అని. ఓకే సార్. నేనన్నా ఇది కేసు చాలా క్రిటికల్ బాబాయ్, మన వల్ల కాదు, వామ్మ ఇట్లాంటివి చేయాలంటే అది మన ఊర్లో ఏమన్నా ఎక్కడ విదేశాల్లో చేయాలంటే మన వాళ్ళు ఏమైంది జరిగే పని కాదులే అని చెప్పి నేను చెప్పా. కాదండి ఈ కేసులో సాక్షులు 4 ఉన్నారు, వాళ్ళల్లో మెయిన్ కీలకం రవి కొడుకు, ఆ అబ్బాయితో మాట్లాడితే అయిపోతాదండి అని అంటే రవి అనేవాడు నా ఫ్రెండ్. ఓకే. నేను వెళ్ళి ఏంది రవి అంటే నా పిల్లగాని చూడని ఎట్టగొట్టారు, రూమ్ లో పడేసి కొట్టి వాతలు తేలేటట్టు కొట్టి మరీ అసభ్యకరంగా నోట్లో మాకు కూడా పూసినారన్న దారుణం కొడుతుంది తిరుగుకుంటాను. అది తప్పులేరా చెప్పి నాకు కూడా పాపం అనిపించినది. నేను ఇంకా పనులు చేస్తారు మనం ఏం చేస్తారు, నేను చేయనమ్మా, నా వల్ల కాదు, నా కాడికి రావద్దు, ఒకవేళ డిపార్ట్మెంట్ పరంగా ఏదన్నా ఉంటే మనకి పూర్తిగా అయితే మనకు అవగాహన లేదు కాబట్టి ఏదన్నా ఉంటే అంకారావు ఉన్నాడు మీ వాళ్ళేను వాళ్ళ పేరు కూడా జనసేన కొంచెం మన హెల్ప్ఫుల్ గా ఉంటాడు అందరికి ఓకే. నేనంటే నేను ఏదన్నా వైపు నుంచి హెల్ప్ చేస్తానని చెప్పాను. సరేలే అన్నది అతని కాడికి పోయింది. కాళ్ళ ఏళ్ళ పడితే ఫస్ట్ లో ఎన్ని తిరిగి ఈ కాలం వచ్చే ఒకటి భద్రాచలం దగ్గర విజయవాడ కడప ఇవన్నీ తిరిగినందుకు ఒక 60,000 70,000 ఖర్చులు ఇచ్చిందాం. అవి నాకు కూడా తెలియదు ఇచ్చింది అక్కడికి. అప్పుడు నేను పోవాలా, నాకు సంబంధం లేదు. తిరిగిన అయిపోయిన తర్వాత తమిళనాడు వచ్చిన తర్వాత తమిళనాడు వాళ్ళు అయ్యా మాకు బండి చేసి పెట్టండి అయ్యా అది ఇదంటే అప్పటి నుంచి నేను వెళ్ళాక రమ్మంటే తోడుగా హైదరాబాద్ పోయి 3 రోజులు ఉన్నాం. ఓకే సార్. 3 రోజులు ఉంటే 3 రోజులు కూడా వాళ్ళ బతీలు అంటే వాళ్ళు ఏంటి బాగా దాంట్లో లేడీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. వాళ్ళు ఏం చేశారు, మాకు కేసు మాకు 5 కోట్లు ఇస్తున్నారు, ఈ డబ్బులా చెల్లపిల్లలా ఏందనుకుంటున్నారు 5 కోట్లు అని అడిగితే చివరికి వాళ్ళు మాట్లాడినప్పుడు అన్నారు మేము పోయిన తర్వాత మాతో 3 అన్నారు, తర్వాత అడుగులు గిడి చేసి ఒక 80 కోట్ల రూపాయలు తగ్గిస్తావు, అది 80 లక్షలు అన్నారు. ఇవన్నీ జరిగే కాదని చెప్పి మా వల్ల కాదని చెప్పి మళ్ళీ తప్పుకున్నారు వాళ్ళు. చెన్నై వాళ్ళు కూడా సరిగా ఎందుకంటే వాళ్ళలో డబ్బులు పెట్టే వాళ్ళేమో 2 వీళ్ళేమో రూపాయి ఇట్లగా ఆ తిరిగిన తిరుగుడికి బండి ఖర్చు కానీ ఆయిల్ ఖర్చు కానీ లాడ్జీ ఖర్చు కానీ అన్నిటికీ ఎవరైనా సరే ఇళ్ళే పెట్టుకోవాలి చూడక. చెప్తే ఇంకా ఇదంతా కాదులే అని అంటే కాదండి మా పిల్లగారికి షుగర్ వచ్చినది, ఆడ పరిస్థితి బాగలేదు, ఈ కేసులో శిక్ష పడితే 5 ఏళ్ల దాకా బయటికి రారంట, అది ఇదని పాప చేతులు కాలు పట్టుకుని బచ్చలాడితే మనం అంతా చదువుకున్న పిల్లలే MBBS వాళ్ళ వాళ్ళకే హెల్ప్ చేద్దాం, నాది స్కూల్ కదా స్టూడెంట్స్ కదా పాప వాళ్ళకేదో హెల్ప్ చేద్దామని మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంకా దాన్ని ఇంకా తర్వాత నుంచి 2-3 నెలలు ఇంకా అది అంతా వాళ్ళంతా మేమే చూసుకుంటాం అక్కడ చెన్నై వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని 2-3 నెలల వచ్చి అసలు ఫోన్ కాల్స్ లేవు. ఈ మధ్యలో ఈ పుకార్లు అయిపోయారు ఏదో మొన్న కొంచెం VRO సస్పెండ్ చేశారు, దాని విషయం మీద ఇతన్ని అడ్డం పెట్టి చేసినారని చెప్పి ఇంక తెలిసింది మనకి. ఇంకా సరే మనకి ఏం అనవసరంలే అని చెప్పి అనుకుంటే అంకారావు ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పి అక్కడ మొన్న ఆగిపోయి మొన్న కొన్ని ప్రెస్ మీట్లు ఇవ్వటం, తర్వాత ఎవిడెన్స్ మొత్తం తీసుకొచ్చి ఆ పార్టీ ఆఫీసులో చూపించడం, తర్వాత DSP దగ్గర తీసుకోవటం ఏం జరిగింది. 4 రోజుల నుంచి ఆమెకు ఫోన్ చేస్తే ఆమె రావట్లేదంట. మరి ఈ రోజు వచ్చినదన్నారు మనకైతే తెలియదు. సరే అదే ఒకటే నేను ఫైనల్ గా మిమ్మల్ని అడగదలుచుకుంది, అంకారావు గారికి ప్రమీల 14 లక్షలు ఇవ్వటం నిజమేనా, వాస్తవమేనా? కాదు అంటే మీరు అన్నారు కదా ఇందాక 70,000 ఎంతో ఖర్చులకి ఇచ్చిందని. 70,000 అయితే ఇచ్చిన మాట వాస్తవం. అతనికి అంకారాయ నాకు చెప్పిండు. ఓకే, నీకు కూడా తెలియదు బాబా, ఇది 5 లక్షలు అనేటువంటివి చెన్నై వాళ్ళు, చెన్నై లేదు మన 5 లక్షలు 3 లక్షలు వస్తారు మిస్సెస్ ఫోన్ పే చేశారు.
వాళ్ళే ఇష్టపూర్వకంగానే చేశాడు. ఆయన ఆది సూర్యనారాయణ అని లాయర్ ఆయన. ఓకే. ఆయన అదే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ 5 లక్షల వాళ్ళకి ఏం సంబంధం లేదు, మా ఉద్దేశపూర్వకంగా ఇచ్చినాయి, వీటిని వీళ్ళు తిరిగినందుకు ఖర్చులకు వాడుకున్నారు. 3,20,000 3,50,000 తజ్మాయి మేమే ఉంచుకోమన్నా వాళ్ళని, తిరిగినందుకు మీరు కష్టపడి తిరిగారు కదా ఇప్పుడు దాకా చెప్పి మేము ఉంచుకోమని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే. అది జరిగింది. రైట్ సార్. అంటే ఇందులో ఆ ప్రమీల చేసేటువంటి ఆరోపణలో వాస్తవం లేదు అంటారు. వాస్తవం లేదండి. రైట్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. ఆ, మొత్తానికైతే ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే కటకం అంకారావు గారితో శ్రీనివాసరావు గారు జర్నీ చేయటం, ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన అంత తెలియకపోవటం, అంకారావు గారికి పరిచయాలు ఉండటం, పోలీసు వ్యవస్థ అనేది కొంత తెలియటంతో ఏదో సరే డీల్ చేస్తారు అని, అది కూడా ప్రమీల అనే మహిళ వేరే వారి ద్వారా శ్రీనివాసరావు అనే వ్యక్తిని అప్రోచ్ అవ్వడం, ఆ శ్రీనివాసరావు అంకారావు గారికి పరిచయం చేయటం జరిగింది. ఇది జరిగింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు 7 లక్షలు ఒకసారి, మరొకసారి 7 లక్షలు ఇచ్చా. ఫస్ట్ ఆ వీడియో ఇందాక మనం విన్నాం. 3 సార్లు నేను అమౌంట్ ఇచ్చాను. ఒకసారి 7 లక్షలు, ఒకసారి 7 లక్షలు 14 లక్షలు. మరి మూడోసారి ఎంత ఇచ్చింది? అందులో సమాధానం లేదు. అంటే ఇక్కడ నిజాలను తెలియచేయాలి మీకు అనేది మా ఉద్దేశం. అంతే తప్ప ప్రమీల తప్పు చేసిందా, అంకారావు ఆయన తప్పు చేశారా, ఇందులో శ్రీనివాసరావు ఏం చేశారు అనేది కాదు. ఎందుకనంటే ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడి మీద, లీడర్ మీద ఒక మచ్చ పడినప్పుడు దాన్ని తీసివేయడానికి ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నాకు తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక అడ్వకేటు 5 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమే, నేను దానికి 5 లక్షల కంటే ఎక్కువగా తిరిగాను. ఎందుకనంటే ఫిలిప్పీన్స్లో చదువుతున్నటువంటి వైద్య విద్యార్థుల జీవితం నాశనం కాకూడదు, అది మెయిన్ కాన్సెప్ట్గా ఉన్నాను. ఎందుకనంటే విదేశాల్లో విద్య చదువుకునేవారు ఏదైనా కేసులు ఇరుక్కుంటే వారి భావి జీవితం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. సో దాని గురించి ఆయనతో మాట్లాడడం, ఇంకా ప్రమీలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అలాగే విఆర్ఓతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తమిళనాడుకి సంబంధించినటువంటి లాయర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంకారావు గారు, 70,000 ఏ రూపంలో మీకు ప్రమీల ఇచ్చింది? డ్రైవర్కి సంబంధించి డ్రైవర్కే అతనికి ఫోన్ పే చేసింది, కిరాయిలకు సంబంధించి. యాక్చువల్లీ అక్టోబర్ నా దగ్గరికి 15-16 తారీఖులో వచ్చినప్పుడు తమిళోళ్ళు మా దగ్గరికి నవంబర్లో వచ్చారు. అంటే ఈ 20 డేస్ ఆమె మాతో ట్రావెల్ చేసింది. సో దానికి సంబంధించి పిడుగురాల్లో విష్ణు అని ఒక టీడీపీ లీడరు, అలాగే వర్లా శ్రీని ఒక టీడీపీ లీడరు, నేను, వాళ్ళ ఒక వెహికల్, మేము ఒక వెహికల్లో కడప, అలాగే భద్రాచలం, హైదరాబాద్ మేము ట్రావెల్ చేసాం. స్టార్టింగ్లో 2 కారు కిరాయిలకు సంబంధించి ఆమె డ్రైవర్లకి ఏదైతే వెహికల్ సంబంధించిందో ఆ ఎక్స్పెండిచర్ కొట్టింది. ఓకే. యాక్చువల్ నవంబర్ 13వ తారీఖు తమిళోళ్ళు కూడా దీంట్లోకి ఆమె ఆహ్వానించింది. తమిళోళ్ళు అందరూ వచ్చిన తర్వాత గురజాల్లో ఒక ప్లేస్లో మేమంతా కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ కేసు ఎలా మూవ్ చేయాలి, ఏంటి పరిస్థితి, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఆవేశంతో ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని ఆ రకంగా చిత్రహింసలు గురి చేసి కొట్టారు కాబట్టి అప్పుడు నేనేం చెప్పానంటే, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఆవేశంతో ఉన్నారు. సో ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు, మాక్సిమం 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 1కి 2 తడవలు 3 తడవలైనా కానీ మనం ఫ్యామిలీ మెంబర్స్ని టచ్ చేయాలి, వాళ్ళ రిక్వెస్ట్గా వాళ్ళని మనం ప్రాధాయపడాలి, అవసరమైతే కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడాలి. ఇక్కడ తల్లిదండ్రులు కనుక మనం ఒప్పించగలిగినట్టయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళు విత్డ్రా చేసుకోమంటే ఆటోమేటిక్గా అవుతారు కనుక ఇదో ప్రాసెస్ అంతా 2-3 నుంచి 3 నెలలు పట్టొచ్చని మేమంతా డిసైడ్ అయ్యాం. ఆ డిసైడ్ అయినటువంటి క్రమంలో తమిళనాడుకు చెందినటువంటి సూర్యనారాయణరావు అడ్వకేట్ వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నాడు తమిళనాడు వాళ్ళని. సో అతనికి తెలుగు వచ్చు. అదే అందులో భాగంగా అతను అడ్వకేట్ వాళ్ళకి బంధువులు కూడా బాధితులు ఎవరైతే బాధితులు ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి బంధువులు కూడా. సో అతను ఆ విధంగా సరే అంకారా గారు చెప్పినటువంటి ప్లానింగ్ చాలా బాగుంది, ఖచ్చితంగా 2-3 నెలలైనా ఇది పట్టింది ఈజీగా. ఎందుకంటే రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు, ఒకళ్ళు కడపలో ఉన్నారు, ఒకళ్ళు భద్రాచలంలో ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఒకళ్ళు మంగళగిరిలో ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడ గురజాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ మానిటరింగ్ చేయాలంటే మినిమం మనం ఒక 2 days 3 days గ్యాప్ తీసుకున్నా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాలంటే 1 day అలా ఏదైనా 2-3 నెలలు పట్టొచ్చు. సో రోజు మనం ఎక్స్పెండిచర్ ఇచ్చే కన్నా ఒకేసారి కొంత అమౌంట్గా ఇచ్చి ఈ ట్రావెలింగ్కి, ఈ రూమ్స్కి, ఒక రోజు నైట్ స్టే చేయాల్సి వస్తే అలానే ఫుడ్కి, వీటన్నిటికీ కొంత అమౌంట్ తీసి వాళ్ళకి ముందుగా మనం అప్పచెప్దాం అని వాళ్ళంతా డిసైడెడ్ అయ్యి ఆ తమిళ తల్లిదండ్రులు ఈ లాయర్ గారు డిస్కస్ చేసుకుని 5 లక్షల రూపాయలు మొట్టమొదటిగా మీకు మేము ఇస్తాము, ఈ అమౌంట్ ఎక్స్పెండిచర్స్కి మీరు వాడండి, ఫైనల్లో కేసు అంతా కొలిక్కి వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనేది ఒక నిర్ణయానికి వద్దామన్నారు. దానికి మేము స్వాగతిస్తూ ఇందాక నేను చెప్పినటువంటి అడపా శ్రీనివాసరావు అకౌంట్కి నేను యాక్చువల్ పేమెంట్ కొట్టమన్నా. ఓకే. సో అతను ఆ రోజు అకౌంట్ ప్రాబ్లంలో ఉండటం వల్ల నాకు కొడతానన్నారు. ఆ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 5 లక్షలు పోనందువల్ల నవంబర్ 14వ తారీఖు 3 లక్షలు, నవంబర్ 15వ తారీఖు 2 లక్షలు కొట్టారు. సో నవంబర్ 15 నుంచి స్టార్ట్ చేసినటువంటి మా జర్నీ తమిళతో
జనవరి 16తో మేము ఫినిష్ చేసాం. అంటే సుమారు 3 నెలల కాలం పాటు ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి లాయర్ ఏదైతే ఒక మనకు వీడియో ఇచ్చాడో అందులో 2-3 నెలలు మా కోసం అతను చాలా ట్రావెల్ చేశాడని కూడా వీడియోలో క్లుప్తంగా ఆయన ఇచ్చారు. ఈ 3 నెలల కాలం ట్రావెల్స్లో హైదరాబాదు, భద్రాచలం, కడప, మంగళగిరి, గుంటూరు ఒక్కొక్క సందర్భంలో 3 నుంచి 4 సార్లు వెళ్ళాం. సో ఈ 3 నెలల కాలం తర్వాత వీళ్ళిద్దరికి ఇందాక లడపా శ్రీనివాసరావు గారు ఏదైతే చెప్పారో వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేయటం, ఫైనల్లీ 3 కోట్లు అడగటం, వీళ్ళు 80 లక్షలు ఇచ్చి కేసులు విత్డ్రా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయటం, వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రాకపోవటం, ఫైనల్లో తమిళనాడు వాళ్ళు వెళ్ళిపోతా మీకు ఏదైతే మేము 5 లక్షలు నవంబర్లో ఇచ్చున్నామో 3 నెలల కాలం పాటు మీరు మాతో చాలా ట్రావెల్ చేసి ఉన్నారు, కారు కిరాయిలు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, రూములు వగేరా, నిజంగా మీ సంస్కారానికి మేము ధన్యులు. వేరే వాళ్ళు అయితే డబ్బులు ముందు ఇంత పెట్టండి మేము పని చేస్తామని మాట్లాడే రాజకీయ నాయకులు చూశాను కానీ మీలాంటి వ్యక్తులు మేము ఎక్కడ చూడలేదు. సో మీకు ధన్యవాదాలని మాకు ధన్యవాదాలు తెలియజేసి వెళ్తా ఎక్స్పెండిచర్ 5 lakhs అబోవ్ అయినా మీరు అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ ఏమన్నా అందులో మిగిలిన మీరు 3 నెలలు మాతో ట్రావెల్ చేశారు కాబట్టి మీరు దాన్ని సేవ్ చేసుకోండి అని చెప్పేసి మాకు దండం పెట్టి వాళ్ళు తమిళనాడు వెళ్ళిపోయారు. ఇప్పుడు అంకారావు గారు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి తమిళనాడు నుంచి సూర్యనారాయణ గారు ఆయన ఒక అడ్వకేట్గా ఉన్నారు. ఆ తమిళనాడుకి సంబంధించినటువంటి స్టూడెంట్లో ఆయన బంధువు కాబట్టి ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అందులోనూ కూడా న్యాయవాదిగా ఆయన ఉన్నారు కాబట్టి ఎలా అయినా సరే మన వాళ్ళని దీని నుంచి సేవ్ చేయాలి, ఎందుకంటే మంచి భవిష్యత్తు కలిగినటువంటి విద్యార్థులు, అందులోనూ వైద్య వృత్తిని వాళ్ళు త్వరలోనే డాక్టర్లుగా చూడాలి అన్న ఒక ఆలోచనతో దానికి సంబంధించి మేము అన్నీ పరిశీలించిన తర్వాత సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం #1 న్యూస్ మేము ఇప్పుడు కూడా ఒక విషయానికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ చేస్తాం. లోతుగా దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా మేము తెలుసుకొని ఆధారాలన్నిటి కూడా మేము ముందు పెట్టుకున్న తర్వాతే మేము స్టూడియోకి వారిని ఆహ్వానించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అలాగే ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయితే వారిని కూడా మేము ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినట్లు చెప్తున్నటువంటి వ్యక్తి సూర్యనారాయణ గారు ఉన్నారో తమిళనాడు నుంచి, ఆయన మేము మాట్లాడే ప్రయత్నం చేసాం. ఆయన ఒక వీడియో పంపించారు, ఆ వీడియో చూడండి. నమస్కార, నేను తమిళనాడు నుంచి సూర్యనారాయణని అడ్వకేట్ మాట్లాడుతున్నా. నాకు ఫిలిప్పైన్స్ కేసు తోటి గురుజాల అంకారావుని తమిళనాడు పేరెంట్స్ తోటి పరిచయం అయినారు. నేను అక్కడ ఒక నెల రోజులు స్టే చేసిన గురుజాలే. అప్పుడు నాకు సపోర్టుగా అంకారావు ఉన్నారు. వాళ్ళ టీంకి ఈ కేసు తోటి సపోర్ట్ చేయడానికి గుంటూరు, హైదరాబాద్ వెళ్ళేకి ఇంకా వేరే ఖర్చులకి నా అకౌంట్ నుంచి ఒక 3 లక్షలు, ఒక 2 లక్షలు, మొత్తం ఒక 5 లక్షలు పంపించిన. ఈ డబ్బులు తమిళనాడు పేరెంట్స్ నాకు సెండ్ చేసింది ఇక్కడ ఈ కేసు తోటి ఖర్చు చేయడానికి అట్లని కోరుకొని ఈ డబ్బులు వేరే ఎవరికి సంబంధం లేదు. ఈ డబ్బులు తమిళనాడు పేరెంట్స్ కేసుల కోసమే నా దగ్గర ఇచ్చి మేము వాళ్ళకి ఇచ్చిన. ఆన ఒక 2-3 నెలలు ఈ పని కోసం తిరిగినాడని ఈ వీడియో మూలం మీకు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. సో అదండి తమిళనాడుకు సంబంధించినటువంటి లాయర్ సూర్యనారాయణ గారు చెప్పినటువంటి మాట. అంటే అంకారావు గారు ఏదైతే చెప్పారో ఆ వీడియోలో ఆయన కూడా సేమ్ అదే చెప్పారు. అయితే ఇప్పుడు మనం లైవ్లో కాల్ కూడా మాట్లాడే ప్రయత్నం ఆయనతో చేద్దాం. ఎందుకంటే ఒకవేళ అంకారావు గారు బలవంతంగా ఆయనతో చెప్పించారేమో, ఎవరినైనా మభ్యపెట్టో, ప్రలోభపెట్టో, భయపెట్టో రకరకాల అంశాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో. ఎందుకంటే ఆయన ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి ఆ యొక్క ఖర్చులకి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి బంధువు ఉన్నారు కాబట్టి విద్యార్థిగా దాన్ని ఒక రకమైనటువంటి అంత టీం వర్క్గా చేశారు. దీనికి సంబంధించి మనం అయితే ఆయన ఏం మాట్లాడారో వీడియో విన్నాం. ఒకసారి లైవ్ కాల్ అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సూర్యనారాయణ గారితో. హలో, చెప్పండి సార్ నమస్తే. సూర్యనారాయణ గారా సార్? అవునండి, మేము #1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నేను రవీంద్ర. చెప్పండి సార్ నమస్తే. ఇప్పుడు ఈ అంకారావు గారు మీకు ఎలా తెలుసు సార్? అంకారావు యాక్చువల్ గా నేను లాయర్ చెన్నైలో ఉన్నా. ఓకే. నా చెల్లి కొడుకు ఒక కేసులో అక్కడ ఫిలిప్పైన్స్ లో అక్కడ స్టూడెంట్స్ తోటి మీరు. అవును. అప్పుడు ఆ పేరెంట్స్ అన్ని వాళ్ళు 4 పేరెంట్స్ కలిపి మేము ఇక్కడ వచ్చిన గురుజాలకి. ఓకే.
అప్పుడు నాకు పరిచయం అయినారు. ఉమ్, పరిచయం అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరో తెలియదు కదా. అవును. అప్పుడు మన దగ్గర ఉంది, వాళ్ళు పని చేసినారు. ఏం Okay. చేసినారంటే అది వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒక ఐదుగురో ఆరుగురో ఉమ్, అన్ని ఆంధ్ర వాళ్ళే. ఉమ్, దానికి ఏం చేసేది అని తెలియకుండా, సార్ ఇది ఎవరోజు మనకి చాయ్ అంటే అట్లా పేరెంట్స్ ముందరే వాళ్ళకి లింక్ ఉందా, ఉమ్, నేను వచ్చిన తర్వాత ఏం చేస్తాను అట్లా చెప్పిన తర్వాత సరే ఎవరో మాట్లాడదాం వాళ్ళ దగ్గర, ఉమ్, కాంప్రమైజ్ చేస్తాం మాట్లాడినా. ఉమ్, నేను అక్కడ ఒక నెల రోజులు ఉన్నా, కనీసం నెల రోజులు పైనే ఉన్నా. బట్ అప్పుడప్పుడు సెంట్రల్ లో వచ్చిపోయినా. ఓకే ఓకే. బట్ ఒక 18 days గురుజాలలో కంటిన్యూగా ఉన్నా ఉడిపి హోటల్లో. ఉమ్, అప్పుడు మనము పని చూస్తే వాళ్ళు ఒక పని చూడాలా అట్లానే అనుకొని ఏం చేసినా సరే మేమే ఖర్చుకి డబ్బులు ఇచ్చినా ఒక 5 లక్షలు. ఉమ్, అది ఆ పైసలు ఎట్లా అంటే పేరెంట్స్ ది, ఉమ్, తమిళనాడు పేరెంట్స్ ది, వాళ్ళకి ఏం తెలియదు కదా. అవును. దానికోసం ఏం చేసింది, నా దగ్గర నా అకౌంట్ కి పంపించారు, నేను వాళ్ళకి పంపించిన. ఓకే. ఎవరికి ఇచ్చారు మీరు 5 లక్షలు? 5 లక్షలు అంకారావు అకౌంట్ కి పంపించిన. ఓకే. అది ఎందుకంటే ఖర్చులకి. ఉమ్, దానికి ముందర తిరిగి ఉన్నాడు, మేము ఉండే ముందు ఒక నెల తిరిగి ఉన్నాడు. ఓకే. దాని వెనుక కూడా పని చేసినాడు జనవరి వరకు. ఇది కనీసం నవంబర్ డిసెంబర్ లో పంపించిన, ఉమ్, జనవరి 16 వరకు చేసినాడు. ఉమ్, చేసి ఖర్చులకే ఇచ్చింది. ఉమ్, ఓకే. మిమ్మల్ని ఏమి డిమాండ్ చేశారా నాకు ఇంత కావాలి అని అంకారావు గారు ఎప్పుడైనా మిమ్మల్ని? ఏమీ లేదు సార్, అది ఏమీ లేదు. ఉమ్, వీళ్ళు పేరెంట్సే పెట్టి అంకారావు, ఇంకా వేరే తిరుపతిలో కూడా ఒక ఉండిండు, ఉమ్, ఇంకా వేరే ఎక్కడో పొలిటీషియన్ ఉండిండు. ఉమ్, ఎవరి దగ్గర ఇస్తాం, మనకి ఎవరాదు సపోర్ట్ కావాలని చెప్పే పోదు సరే ఈయన లోకల్ ఇక్కడ గురుసాలలో ఉన్నాడు, ఉమ్, ఈయన పరిచయం అయినాడు చేస్తాడని మేమే ఇచ్చిన ఉమ్, డబ్బులు పేరెంట్స్ లెండింగ్ ఉంచండి, నా దగ్గర మీరే డిసైడ్ చేయండి సార్. ఓకే. అలా కాదు, నేను కూడా ఆలోచన చేసినా నేను ఒక్కటే తిరగడానికి కాదు, ఉమ్, కనీసం ఇది ఒక 5-6 ఊర్లు Okay. అట్లా అంటే అవును. మంగళగిరి ఉంటారు, హైదరాబాద్ ఉంటారు, వేరియస్ ప్లేసెస్. కడప, ఉమ్, వేరే వేరే ప్లేసెస్ అవును. బాగానే వెళ్ళి వచ్చింటాం. ఉమ్, ఇప్పుడు మనం అక్కడ పోతే మన మీద కోపం వస్తుంది పేరెంట్స్ కి. అవును. లోకల్ ఎవరాదు ఉండాలని కాబట్టి ఉమ్, ఈయన ఉండాలి రూలింగ్ పార్టీ, అవును. ఈయన ఎంగేజ్ మనకి చేస్తాడు అట్లా అనుకుని మ్మ్. చేసినా ఈయన చేసి తిరిగిండు, కారు వేసుకొని తిరిగిండు. మనం అసలు వేరే ఒక్క రూపాయి కూడా మనం చేయలేం. మనం కూడా ఒక జతలో హైదరాబాద్ వెళ్ళినాం, ఓకే. ఓ 3 days అక్కడ చేసినాం. అప్పుడు నేను కూడా పోయినా. ఉమ్, బట్ ఆయన ఏం మనకి ఖర్చు ఏమి అడగాలి, అంటే చేసుకోండి వాడే కారు ఉంచుకొని. అదే సార్, ఇప్పుడు అంటే ఒక ప్రమీల అనే మహిళ అంకారావు గారి మీద ఆరోపణ చేస్తుంది, 40 లక్షలు పైగా నన్ను డిమాండ్ చేశారు, దానిలో భాగంగా 7 లక్షలు ఒకసారి 7 లక్షలు ఒకసారి అంటే 14 లక్షలు ఇచ్చాను, నన్ను మోసం చేశాడు, అతనిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం ఏమైనా ఉందంటారా? ఓకే, అది ఏమింటే ఆ ప్రమల అనేది మా పిల్లలతోటి క్లాస్మేట్, వాడి కొడుకు సన్ను. ఓ, అవును. ఆనో అక్కడ లోపలే ఉండినాడు కేసులో. ఉమ్, అప్పుడు మేము అక్కడ వస్తే ఈ అమ్మ కూడా అక్కడ ఉంది కదా బాధించిన వాళ్ళు, ఉమ్, ఉమ్, అప్పుడు పరిచయం అయినారు. కానీ ఏమి డబ్బులు ఇచ్చిరో ఏమో మనకేం తెలీదు. ఉమ్, బట్ ఈ 5 లక్షలు అయితే నేనే ఇచ్చింది, తమిళనాడు పేరెంట్స్ డబ్బులే. ఓకే. ఇంతే. మేము కూడా వచ్చి కూడా ఎవరి దగ్గర ఉమ్. ఖర్చు కూడా ఏమని చేయమని చెప్పలే. ఆ అమ్మ ఏం చేసినారో ఏమో మనకేం తెలీదు. సరే, ఇప్పుడు ఈ కేసు ఏమైంది సార్? ఏమన్నా కొలిక్కి వచ్చిందా? బయటకు వచ్చారా వాళ్ళు? అయింది. ఉమ్, బెయిల్కి వచ్చారు, బయటకు ఓకే. వచ్చారు. ఉమ్, రైట్ సార్, థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు, మీ యొక్క టైం కేటాయించి దీని మీద క్లారిఫై ఇచ్చినందుకు నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ఏదైతే అంకారావు గారు చెప్తుంది, మనం దాదాపుగా ఇద్దరితో మాట్లాడాం. ఇద్దరితో మాట్లాడినటువంటి అంశంలో కూడా వారు సేమ్ ఏదైతే అంకారావు గారు చెప్పారో అదే అంశాన్ని మనతో ప్రస్తావించారు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఆల్రెడీ జరిగింది, దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసలు దీనంతటికీ కారణం ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఒక్కసారిగా ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఇప్పుడు తాజాగా అంకారావు గారిపై కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి, విచారణకు పిలిస్తే ప్రమీల అనే మహిళ ఎందుకు రాలేదు, ఈ విఆర్ఓ వ్యవహారం ఏంటి, అసలు ఈ కథా కమిషన్ ఏంటనేది చిన్న బ్రేక్ తర్వాత, ఇప్పటి వరకు ఫస్ట్ ఎపిసోడ్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇప్పుడు అసలైంది అంటే బిహైండ్ ద స్క్రీన్ అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తా. చిన్న బ్రేక్ తీసుకుందాం. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా
నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ చేపట్టి లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా మాతో, ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా నంబర్ 1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు ఒక ఎపిసోడ్కి సంబంధించి అంటే ఈ కటకం అంకారావు ఆయన ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో ఆయనపై ఎందుకు ఈ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు చాలా క్లియర్ కట్గా నాకైతే అర్థమైంది. దానికి సంబంధించి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అంతా బయటకు వచ్చి బహిరంగంగా ఆయన మాట్లాడరు. అలాగే కొన్ని ఆధారాలు తీసుకుని వచ్చారు. మేము ఈ ఇష్యూ తెలియగానే దానికి సంబంధించి మా ప్రతినిధులు కూడా పూర్తి సమాచారాన్ని సేకరించారు. అధికారులతో మాట్లాడారు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు, పోలీస్ అధికారులతో మాట్లాడారు. మేము దానికి సంబంధించి రికార్డ్స్ అన్నీ పరిశీలించాం. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం గురించి మనం చెప్పుకోవాలి. ఒక విఆర్ఓ సస్పెండ్ అవ్వటానికి కటకం అంకారావు అనే వ్యక్తి ప్రధాన కారణం. ఇప్పుడు వరకు ఈ 14 లక్షల వ్యవహారం, 42 లక్షలు డిమాండ్ చేయటం, ప్రమీల వ్యవహారం. ఇక్కడ సెకండ్ ఎపిసోడ్లో కూడా ప్రమీలనే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేంటంటే ఎవరైతే గురిజాల రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి విఆర్ఓ పలిశెట్టి వెంకటేశ్వర్లు పేటసండిగండ్ల గ్రామానికి సంబంధించినటువంటి విఆర్ఓ ఆయన రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఎప్పటి నుంచో అక్కడ చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతిని బయటకు తీసి నిరంతరాయంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ అంకారావు. దాదాపుగా కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములను అతని పేరు, అలాగే అతని బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరి పేరున రాయించేసుకున్నాడు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కొంతమంది అధికారులు సపోర్ట్ చేశారు. ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పోరాటం విచారణ జరిపిన తర్వాత విఆర్ఓ వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, అంకారావుపై కేసులు పెట్టడం, ప్రమీల వీడియో రిలీజ్ చేయటం చకచక జరిగిపోయాయి. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు మ్యాటర్ ఏంటో అంకారావు గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్ అంతా ఏదో ఒక సినిమాను తలపించే విధంగా ఉంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంతా యూటర్న్ తీసుకుంది. అసలు ఏంటి ఈ ప్రమీల ఫస్ట్ ఎపిసోడ్లో ఉంది, సెకండ్ ఎపిసోడ్లో ఉంది. అసలు ఏంటి ఈ విఆర్ఓ పాత్ర ఏంటి, సస్పెండ్ అవడానికి కారణం ఏంటి, మీరేం చేశారు, అతను ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఆక్రమించుకున్నాడు, అసలు ఏంటి కథ ఏంటి? విఆర్ఓకి సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్స్, అట్లాగే ఎవరెవరు పలిశెట్టి రమాదేవి, పలిశెట్టి కోటేశ్వరరావు, పలిశెట్టి కొండ అంటే అలియాస్ వెంకటేశ్వర అలియాస్ కొండ విఆర్ఓ, అదే మాదిరిగా పలిశెట్టి చైతన్య, పలిశెట్టి రాజేశ్వరి, చింతల శారద, చింతల శ్రీనివాసరావు, చింతల వినీత్ కుమార్ అంటే వారి సిస్టరు, వారి బావ పిల్లగాడు. ఈ సర్వే నెంబర్లు అన్నీ సంబంధించి కూడా ఒక్క నిమిషం ఇది మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఇది ఈయన ఈ విఆర్ఓకి సంబంధించినటువంటి రికార్డ్స్ అంటే ఎక్కడెక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు, ముఖ్యంగా భూదందాలు, దానికి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. సమాచార హక్కు చట్ట ప్రకారం కూడా ఆయన డేటా తీసుకున్నారు. ముఖ్యంగా పలిశెట్టి రమాదేవి ఎంత భూమి ఆక్రమించారు, పలిశెట్టి కొండ అంటే వీళ్ళ పేరున, కొండ అంటే అతనే, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరి పేరున ఏ ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణం ఆక్రమించుకున్నారు అనే వివరాలు కూడా ఉన్నాయి. పలిశెట్టి కోటేశ్వరరావు సర్వే నెంబర్తో సహా, పలిశెట్టి చైతన్య, పలిశెట్టి రాజేశ్వరి, అలాగే చింతల శారద, చింతల శ్రీనివాసరావు, చింతల వినీత్ కుమార్, ఇదంతా ఒక కట్ట. దాదాపుగా నా చేతిలో ఉన్నాయి 150 పేజీలు ఉంటుందేమో ఇది. దీనికి సంబంధించి ఆయన తీసినటువంటి వెలుగులోకి తెచ్చినటువంటి ఈ వ్యవహారం దాదాపు 10 కోట్లకు పైగా ఈ
అన్యాయక్రాంతం అంటే ఆక్రమించుకున్నటువంటి భూముల తాలూకు ఆయన ఫైట్ చేశారు. ఈ రోజున పేదలకు చెందాల్సినటువంటి భూముల విషయంలో ఒక నాయకుడిగా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా ఒక పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి ఈ అంకారావు ఆయన చేసినటువంటి పనిని అందరూ శభాష్ అంటున్నారు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆయన్ని ఇరకాటంలో పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలి అనే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారని మా ప్రాథమిక విచారణలోనూ పరిశీలనలో తేలింది. దీనికి సంబంధించి ఇంకా ఎందుకంటే వీఆర్ఓతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ప్రమీలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ వాతావరణం అనేది ఉండకూడదు. జరిగిన దానికి అసలు ఎందుకు ఆయన ఓపెన్గా చెప్తున్నారు. ఎవరైతే నాకు 5 లక్షలు వేశారు నా ఖర్చుల నిమిత్తం, నేను అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాను, ఆ కేసు నుంచి MBBS విద్యార్థుల్ని ఇతర దేశాల్లో చదువుతున్నటువంటి వారిని బయటకు తీసుకురావాలనే ఆలోచనతో అని మరింత మంచి పని చేస్తున్నటువంటి అంకారావు గారిని అందరూ అభినందించాలి. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేది మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరితో కూడా మాట్లాడదాం. ఎంతవరకు వాస్తవం, అంకారావు గారిపై చేస్తున్నటువంటి ఆరోపణల్లో ప్రమీల ఏం చెబుతుంది అనేది కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపట్లో. సరే, అంటే మీరు ఎప్పటి నుంచి ఈ పలిశెట్టి వెంకటేశ్వర్లు చేస్తున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి మీరు ఫైట్ చేస్తున్నారు? 30వ తారీఖు ఏప్రిల్ కారంపూడికి చెందినటువంటి కొంతమంది బాధితులు, ఇతని ద్వారా బాధించబడ్డటువంటి బాధితులు మా ఇంటికి రావడం జరిగింది. పల్లిశెట్టి కోటేశ్వరరావు అలియాస్ కొండ అనే విఆర్ఓ గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తూ ప్రైవేటు భూములను కూడా దౌర్జన్యంగా సర్వే నెంబర్లు మార్చి ముటేషన్ చేసుకోవటం, అయ్యా ఇది మా భూమి, మా నివాసంలో ఉన్న భూమి అన్నాగానే వారందరిని ఇబ్బందులకు గురి చేయటం, ఎంఆర్ఓ రెవెన్యూ డివిజన్ అధికారి అటువంటి వ్యక్తులు కూడా ఇతను మ్యాన్ఫ్లేట్ చేయటం, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురి చేశాడు. ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు, మీరు మాత్రం ఈ పని చేయగలరు, మేము ఎంతో మందిని విచారించాం, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మా భూములు మాకు ఇప్పించమని మా ఇంటికి రావడం జరిగింది. మీ దగ్గర ఏం రికార్డు ఉందో నాకు ఇవ్వమని నేను కోరాను. వారు 3వ తారీఖు నాకు వాట్సాప్కి కొంత దీనికి సంబంధించిన డేటా ఇచ్చారు. 5వ తారీఖు పూర్తి డేటాతో నాకు వాట్సాప్ PDF పెట్టారు, మొత్తం పెట్టారు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేను పెట్టాను ఎంఆర్ఓకి నా పేరు మీద. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 29/5 నేను పెట్టాను ఎంఆర్ఓకి. సో వీటన్నిటి మీద ఒక పక్క ఎంక్వైరీ చేయించి వీటిల్లో ఎంత జెన్యూనిటీ ఉంది, రేపు కలెక్టర్ గారు ఏ విధంగా రిపోర్ట్ ఇస్తాడో చూద్దామని కూడా నేను ముందుగానే ఎంఆర్ఓకి కూడా పెట్టున్నాను. ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను ఏ నెంబర్ అయితే అడిగానో, నేను అడిగినటువంటి ఈ సర్వే నెంబర్లన్నిటి మీద గత 30 సంవత్సరాల నుంచి ఈ భూములు ఎవరి పేరు మీద నమోదయ్యి ఉన్నాయి, ఆన్లైన్ వాటి వివరాలు, వెబ్లాండ్ వివరాలు, అదే మాదిరిగా RSR కాపీలు కావాలని నేను ఎంఆర్ఓ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాను. ఆయన నాకు దీనికి సంబంధించినటువంటి డేటా ఇచ్చారు. నేను ఏ నెంబర్లు అయితే కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చానో ఆ నెంబర్లన్నీ కూడా రాళ్లవాగు, ఇవి డొంక అని కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో RSR కాపీల్లో నాకు ఎంఆర్ఓ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, 29/5/2025 కారంపూడి మండలం తహసీల్దార్ కార్యాలయానికి ఈయన పెట్టుకున్నటువంటి ఒక ఇది విషయం. సమాచార హక్కు చట్టం 2005 గురిజాల గ్రామం మండలం శ్రీ కటకం అంకారావు తండ్రి గోపాల్ అని వారు సమాచార హక్కు చట్టం క్రింద పలు అంశములపై సమాచారం కోరుట, సమాచారం పంపుట గురించి పై సూచికందు కటకం అంకారావు తండ్రి గోపాల్ గురిజాల గ్రామం మండలం అనువారు ఈ క్రింది విధంగా సమాచారం కోరుచు సమాచార హక్కు చట్టం 2005 క్రింద పౌర సమాచార అధికారి తహసీల్దార్ వారి కార్యాలయం కారంపూడి మండలం వారికి అర్జీ దాఖలు పరిచి ఉన్నారు. కారంపూడి గ్రామంలో సర్వే నెంబర్లు ఏదైతే ఈ వెంకటేశ్వర్లు ఆక్రమించుకున్నాడని చెప్పి ఆరోపిస్తున్నారో, విమర్శిస్తున్నారో, బహిరంగంగా కంప్లైంట్ ఇచ్చారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నాకు సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సందర్భంలో కారంపూడి తహసీల్దార్ ఆయన సంతకం పెట్టి ఆయన పొందుపరిచినటువంటి ఏదైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్స్లో ఎవరెవరి పేరున ఏంటి ఉన్నది అనేది మొత్తం క్లియర్ కట్గా ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం జరిగింది, పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత విఆర్ఓ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కారణంతోనే అంకారావు అనే వ్యక్తిని, నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక నాయకుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేనండి వాస్తవమైనది? 100% వాస్తవానికి నేను ఇచ్చినటువంటి ఎంక్వైరీ, కలెక్టర్ గారు వేసినటువంటి ఎంక్వైరీలు కూడా పూర్తి స్థాయిగా విచారణ జరగలేదని నేను భావిస్తా ఉన్నాను.
ఎందుకంటే నేను చాలా నెంబర్లు ఇచ్చాను. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారు కొన్ని నెంబర్లు ఇవి రాళ్ళవాగు, డొంక అని కూడా మనకి ఇచ్చున్నారు. కానీ సస్పెన్స్ చేసినటువంటి ఆ ఆర్డర్ కాపీలో కొన్ని నెంబర్లు మాత్రమే ఒక 93 సెంట్లు, 50 సెంట్లు, 14 సెంట్లు ఆ విధంగానే మెన్షన్ చేసి ఉన్నారు. పూర్తి స్థాయి విచారణ ఇంకా కానందు వలన తక్షణం నేను సస్పెండ్ చేస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వెలువడి వరకు మీ ఫ్యామిలీ హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళొద్దని కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. విచారణ ఇంకా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫైనల్ రిపోర్ట్ ఏ విధంగా ఇస్తారనే దాని మీద కూడా నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఏదైతే అంకారావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 6/5/2025 అంటే మే 6వ తారీఖున ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట నుంచి స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అని ఒక లెటర్ వచ్చింది. కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు ఐఏఎస్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పల్నాడు. దీంట్లో ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ శ్రీ కె అంకారావు అండ్ 2 others filed representation alleged Sri Palisetti Venkateswarlu is working as village revenue officer, Petasani Gandla village, Karyempudi Mandalam. Since joining into duties, he illegally mutilated government lands of an extent 70 acres. In favor of him and his family members, finally requested to conduct a detailed inquiry into the allegations against Sri Palisetti Venkateswarlu, village revenue officer, Patasani Gandla village, Karyempudi Mandalam, and to take necessary action against him. In this regard, it is directed to inquire into allegations made against Sri Palisetti Venkateswarlu, village revenue officer, Patasani Gandla village, Karyempudi Mandal, and to submit a detailed report within 10 days of taking necessary action accordingly అని చెప్పి ఒక డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇది ఎప్పుడు జరిగింది? 6/5/2025. దీనికి సంబంధించినటువంటి విషయంలో 6/6 అంటే ఒక నెల తర్వాత వచ్చినటువంటి చాలా క్లియర్ కట్ ఆదేశాలు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరావుపేట ప్రజెంట్ శ్రీ పి అరుణ్ బాబు ఐఏఎస్. సబ్జెక్ట్ పిఎస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురజాల డివిజన్ కంప్లైంట్ పిటిషన్ ఎగ్నెస్ట్ శ్రీ పలిశెట్టి వెంకటేశ్వర్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, పేటసాని గండ్ల విలేజ్, కారింపూడి మండలం. అలిగేషన్స్ pertaining to illegal mutilation of government lands and misuse of his powers. Enquiry report received from the revenue divisional officer Gurjala, kept under suspension from service under rule 81A of APCS rules 1991 orders issue regard. చాలా క్లియర్ కట్గా దీంట్లో సబ్జెక్టు మనకు పెట్టారు. అంటే వచ్చినటువంటి ఆరోపణలు వాస్తవం. అతను అధికారాన్ని అడ్డు పెట్టుకొని అతనితో పాటు తన కుటుంబ సభ్యుల పేరున మ్యుటేషన్ చేయించుకున్నారు ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ తాలూకు. దాంట్లో చాలా క్లియర్ కట్గా కూడా ఒక విఆర్ఓపై కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ అనేది చాలా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ ఇట్ ఈస్ ద ఫర్దర్ ఆర్డర్ దట్ డ్యూరింగ్ ద పీరియడ్ దిస్ ఆర్డర్ రిమైన్స్ ఇన్ ఫోర్స్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ శ్రీ పలిశెట్టి వెంకటేశ్వర్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, పేటసాని గండ్ల విలేజ్, కారింపూడి మండల్ షల్ బి కారింపూడి అండ్ ద సెడ్ శ్రీ పలిశెట్టి వెంకటేశ్వర్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, పేటసాని గండ్ల విలేజ్, కారింపూడి మండల్ షల్ నాట్ లీవ్ ద హెడ్ క్వార్టర్స్ వితౌట్ ఆబ్టైనింగ్ ద ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ ది అండర్ సైన్డ్. ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే ఎలాంటి సమాచారం లేకుండా వెళ్ళడానికి వీల్లేదు అని చాలా క్లియర్గా, అంటే ఎంత అవినీతికి పాల్పడ్డారు ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అంటే ఒక విఆర్ఓ చేసినటువంటి తప్పిదాలు కానీ, మోసాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతి కానీ దాన్ని బయట పెట్టినందుకు అంకారావు అనే వ్యక్తిపై ఈ రకమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వాట్ ఈజ్ వాట్, ఎవరిది వాస్తవం, ఎవరిది తప్పు, ఎవరిది నిజం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని గతంలో జరిగినటువంటి వాటి విషయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆయన బ్యాట్ చేయాలి అనే ఉద్దేశం. అంకారావు గారు, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇవి. దీని తర్వాత మీరు ఇంకా ఆరోపిస్తున్నారు రెవెన్యూ అధికారుల మీద, నేను ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో దానికి సరిగ్గా న్యాయం జరగలేదు, విచారణ జరగలేదని. 100%. అంటే మీరు నెక్స్ట్ ఏ రకమైనటువంటి స్టెప్ అయిపోతున్నారు? నేను దీనికి సంబంధించి ఏదైతే నా దగ్గర ఉన్నటువంటి ఎంటైర్ రికార్డెడ్ ఎవిడెన్స్, అలాగే నేను కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్జీ కాపీ, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎంఆర్ఓకి పెట్టుకుంటే నాకు ఇచ్చినటువంటి ఈ ఆర్ఎస్ఆర్ కాపీలు, ఏదైతే 6/5 ఎంక్వైరీకి వేసినటువంటి ఆ కాపీ, 6/6 ఏదైతే కలెక్టర్ గారు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారో ఆర్డర్ కాపీ, వీటన్నిటిని బేస్ చేసుకొని హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేసి సమగ్ర విచారణ చేపట్టాలి. ప్రభుత్వ భూములను తేలిన తర్వాత అతని స్వాధీనంలో ఎందుకు ఉండాలి, ప్రభుత్వ భూములు ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి, ఒక విఆర్ఓ స్థాయి అధికారి నెలసరి ఆదాయం ఎంత,
ఇద్దరు పిల్లల్ని ఒకరిని అడ్వకేట్గా ఒకరిని సివిల్స్కి ఏ విధంగా చదివిస్తా ఉన్నాడు, అతనికి ఇంత ప్రాపర్టీస్ ఏ విధంగా వచ్చాయి, వీటన్నిటి మీద ఏసీబీ అండ్ విజిలెన్స్ని అటాచ్ చేయమని కోరుతూ ప్రభుత్వ భూములు ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి, ప్రైవేటు వ్యక్తులు భూముల్ని అన్యాక్రాంతం చేసుకున్నారో రికార్డెడ్ ఎవిడెన్స్ని బట్టి ప్రైవేట్ భూములకే వాళ్ళకి అందజేసే విధంగా చేయాలని కూడా నేను హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నాను ఈ ఎంటైర్ ఎవిడెన్స్ని బట్టి. ఒకసారి మనం ఈ విఆర్ఓ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు ఎంతవరకు వాస్తవం, ఎందుకు ఇలా జరిగింది, కావాలని ఒకవేళ అనేది మనం ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఈయన విఆర్ఓగా పనిచేస్తూ కొద్ది కాల క్రితమే సస్పెన్షన్ అయినటువంటి పరిస్థితి. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెంకటేశ్వర్లు దగ్గర. అవునండి, మీరెవరు? సార్ నెంబర్ 1 న్యూస్ నుంచి సార్. చెప్పండి సార్. ఏంటి సార్ అదే మీ మీద అలిగేషన్స్ వచ్చినాయి, ఎంతవరకు వాస్తవం? ఎవరి మీద అండి? మీ మీద ఒక అలిగేషన్ వచ్చి ఏదో సస్పెండ్ అయ్యారని విన్నాం సార్. అయ్యాగా, సస్పెండ్ చేశారుగా. ఏంటి సార్, దేని గురించి సార్? 80 ఎకరాల పోరంబోక ఆక్రమించుకున్నానని చెప్పి గురిజాల సమన్వయకర్త కటకం అంకార పిటిషన్ పెట్టాడు. అది అదే అంటే మరి ఇప్పుడు అది తేల్చాలి కదా సార్, అది తేల్చకుండా సస్పెండ్ చేస్తారా అధికారులు? మరి పై అధికారులు చెప్పింది మనం శిరసా వహించాల్సిందే. వాళ్ళు సస్పెండ్ చేశారంటే దాని అర్థం ఏంది? తప్పు చేసామనేగా. అంటే తప్పు చేశారా మీరు? వాళ్ళు ఇచ్చారంటే దాని అర్థం అదే కదండి. అలా కదా సార్. ఇప్పుడు అంటే మీరు ఒక మంచిగా పనిచేస్తారని విన్నాం, అంటే మీ మీద వచ్చింది, అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిందంటే అది జస్ట్ ఏంటి కనుక్కుందామని చేశాం సార్. అదే మీరు తప్పు చేశారని ఇచ్చారు అంతే, ఇంకా లేదు లేదు ఇంకా. అది అంటే మీరు మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లా తప్పు చేయటం ఎంతవరకు కరెక్ట్ సార్? అదే నేనంటే చేసామని ఇచ్చాడంటున్నా నేను కూడా. నేనేది అది అదే మీరు దాని మీద ఒక అధికారులు మీ సుపీరియర్స్ తప్పు చేశారన్నారు, మీ వెర్షన్ చెప్పుకునేది ఏమైనా ఉందా? చెప్పుకోవాలిగా, మరి నా వర్షం కూడా చెప్పుకోవాలిగా. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం మీద? నువ్వు కారంపూడి వస్తే, నువ్వు ఎంఆర్ ఆఫీస్ కాడికి వస్తే చెబుతా. ఫోన్ లో ఏం చెబుతావు, ఎవరో నువ్వు, నాకేం తెలుసు. అది అంటే ఇప్పుడు ఈ ప్రమీల వ్యవహారం ఉంది కదా సార్. ప్రమీల ఎవరు? ప్రమీల అని ఒక మహిళ అంకారావు గారి మీద ఆరోపణలు చేస్తూ డబ్బులు తీసుకున్నాడని చెప్పి రీసెంట్ గా కంప్లైంట్ ఇచ్చింది. తెలియదండి నాకు. ఆ ప్రమీల వెనుక మీరున్నారని చెప్పి వస్తున్నాయి వార్తలు. చెబుతుంటారులేండి, మీకు తెలియదు ఏముందండి. మీరు ఇస్మెంట్ ఎన్ని చూసారో చెప్పండి. అదేలేండి, అవును. అది అంటే ప్రమీల ఎవరో తెలియదా సార్ మీకు? తెలియదే, నాకు తెలుగులో చెబుతుంది నీకు. అది ఓకే సార్. ఆవిడేమో మనకు సార్ బాగా తెలుసనే ఆవిడంటుంది, అందుకనే కనుక్కుందాం. నువ్వు కూడా తెలుసుగా నాకు, నేను కూడా చెబుతున్నా నువ్వు తెలుసని బాగా నాకు. అది ఏం చెబుతురు తెలియదని చెబుతురా. ఓకే సార్. ఇప్పుడు రంటల్లా ఇప్పుడు మీరు విఆర్ఆర్ గారు బాగున్నారా అని చెప్పి అది అట్లా. ఓకే సార్. మరి మీరు ఎట్లా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ విషయంపై? ఏ ఫైట్ లేదు, పాడలేదు. ఏం ఫైట్ ఉంటది అబ్బా? ఏముంటదండి చెప్పండి, ఫైట్ చేయడానికి ఏముంటది చెప్పు. మన ఏమైనా ఫైటర్స్ ఫైట్ చేయడానికి? మళ్ళీ పై అధికారులకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగి దండం పెట్టుకోవడం తెచ్చుకోవడమే చెప్పి పై అధికారులు. మనం ఏం ఫైట్ చేస్తాం చెప్పు. చెప్పు, మనం ఫైట్ చేసేంత ఉందే మన దగ్గర? అదేలే సార్. అంటే మీ మీద అంకారావు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం అనుకోవాలా సార్? నువ్వు రాయ్యా, ఆయన చేశాడంటే దాని అర్థం ఏంది? చేశాడంటే దాని అర్థం ఏంది చెప్పు. మీరు తప్పు చేశారనే మరి అంతే, ఆయన చెప్పాడంటే దాని అర్థం ఏందంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఆమె మీరు అంటున్నారు అంకారావు గారు చేశారని అంటున్నారని, మరి ఆమె ఏదో ఒకటి చెప్పినదని మీరే కంటుంది అంకారావు గారి మీద అభియోగాలు చేస్తున్నదని. మరి ఎదుటి మనిషి చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పు. మనం ఏదో చేసి ఉన్నామనే కదా. మనం చేయలేదని పెద్ద పై అధికారులు పోయి దండం పెట్టి చెప్పుకోవడం చేసేది ఏముందా చెప్పు. రైట్ సార్, రైట్ సార్. ఏ ఊరండి మీది? విజయవాడ సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు రవీంద్ర సార్. మీరు ఏ ఛానల్ లో పనిచేస్తుంటారు? నెంబర్ 1 న్యూస్ సార్. నెంబర్ 1 న్యూస్. మీ ఎక్కడ మీరు మీది ఉండేది ఎక్కడ మీరు? మా ఆఫీసు కృష్ణలంక సార్, విజయవాడ. మీకు ఎవరిచ్చారు నా నెంబర్ నీకు? లేదు సార్, మా మీడియా మిత్రులు కాంటాక్ట్ అయితే ఇచ్చారు సార్. మీరు కృష్ణలంకలో ఉంటారా? రేపు విజయవాడ వస్తున్నానండి, నేను మిమ్మల్ని కలుస్తా. ఉంటారా? రండి సార్, తప్పకుండా మీ వెర్షన్ కూడా తీసుకుంటాం. రైట్ సార్. మీరు మీకు ఛానల్ ఏం ఛానల్ మీరు చెప్పండి, మళ్ళీ చెప్పు. నెంబర్ 1 న్యూస్ సార్. నెంబర్ 1 న్యూసా? అంటే ఇది మరి ఇది మామూలు పేపరా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియానా? ఎలక్ట్రానిక్ మీడియా సార్, ఛానల్. ఇక్కడ మీ తరపున విలేకరులు ఎవరు ఉన్నారా ఇటు మా పల్నాడు ప్రాంతంలో? ఉన్నారు సార్, గుంటూరు ఉన్నారు మా స్టాఫ్ రిపోర్టరు. మీరు రేపు వస్తున్నారు కదా సార్, రండి. ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు కాల్ చేసి మీ ఆఫీస్ కాడికి వస్తానండి. తప్పకుండా సార్, వెల్కమ్. నమస్తే సార్. మంచిదండి. ఇది మన విఆర్ఓ ఏదైతే ఇప్పుడు సస్పెండింగ్ గురై అంకారావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నతాధికారులు
అతన్ని విధుల నుంచి తొలగించినటువంటి వైనం. ఆయన ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదని చెప్పట్లా, తప్పు చేశారు కాబట్టే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు, ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. సరే, ఆయన కూడా ఆయన వెర్షన్ వినిపిస్తానంటున్నారు కాబట్టి ఏదైనా సరే మోస్ట్ వెల్కమ్ ఎవరికైనా సరే. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ, సంస్థ కానీ ఏదైనా సరే వారిపై వచ్చినప్పుడు దాన్ని సమానంగా అంటే 50% 50% అనేది కాకుండా వాస్తవం ఎంత అనేది నిర్ధారించాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పిల్లర్ మీడియా. కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ స్థాపించి దాదాపుగా 10 ఏళ్ల పాటు ప్రజల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేశాం. దానికి సంబంధించి మా బాస్ ఎవరైతే సీఎండీగా ఉన్నారో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయన మాకు చెప్పేది ఒకటే, సమస్య వచ్చినప్పుడు దాని మీద మనం పోరాటం చేయాలి. అది అధికారులకు సమస్య వచ్చినా, ప్రజలకు సమస్య వచ్చినా ఎవరు కూడా మనకి అతీతులు కాదు. ఎవరైనా సరే ఈ అంశానికి సంబంధించి మనకు సమానమే అని మాకు నేర్పించారు. మా యొక్క విధానం అదే, మా నినాదం కూడా అదే. కాబట్టి ఎందుకంటే అందరి వేషాలు తీసుకున్నాం. ఇప్పుడు ప్రమీల గారితో కూడా మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు అంకారావు గారు విన్నారు కదా, అంటే ఆయన తప్పు చేశానని దాదాపుగా ఒప్పుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు న్యాయ పోరాటం ఇంకా చేయాలి అనుకుంటున్నారు. ఒక సామాన్య వ్యక్తిగా, అంటే రాజకీయాలను పక్కన పెడదాం కాసేపు. రానున్న కాలంలో ఈ వ్యవహారానికి సంబంధించి మీరు ఇందా చెప్తున్నారు హైకోర్టులో వేస్తానన్నారు. ఇంకా ఆయన ఆక్రమించుకున్నటువంటి భూములను ప్రభుత్వానికి చెందేలా, పేదలకు చెందేలా ఏ విధమైనటువంటి ఒక ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నారు? ఇందాక నేను చెప్పిన మాట ప్రకారమే ఒక సీనియర్ అడ్వకేట్ని హైకోర్టులో ఆశ్రయించి సంబంధిత ఎంటైర్ ఎవిడెన్స్ని కూడా నేను సబ్మిట్ చేసి గౌరవ హైకోర్టు ద్వారా ఏసీబీ అండ్ విజిలెన్స్ని ఖచ్చితంగా ఈ కేసులో అటాచ్ చేయాలి. ఏసీబీ యొక్క విధానం ఒక గౌరవ విఆర్ఓకి అసలు ఇంత ప్రాపర్టీ విధంగా వచ్చింది. నెలసరి ఆదాయం, ఇందాక నేను చెప్పిన మాట పడుతుంది, నెలసరి ఆదాయం అంతా వీటన్నిటిని ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలని, అలాగే విజిలెన్స్ని కూడా ఇందులో అటాచ్ చేయాలని కూడా నేను ఆ గౌరవ కోర్టుని కోరుతాను. ఏదైతే ఆర్డీఓ గురజాల రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఎంక్వైరీ చేశారో ఒక ఐఏఎస్ స్థాయి అధికారి లేదంటే ఒక రిటైర్డ్ జడ్జి, సింగిల్ జడ్జి చేత కూడా విచారణ చేయించమని చెప్పేసి నేను ఇది కోరుతాను. ఎందుకంటే ఇది అంత ఆషామాషి సబ్జెక్ట్ కాదు. మనం ఏంటంటే ఇంతవరకు వెలుగులోకి రాలేదు కాబట్టి ఇది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక విఆర్ఓకి ఇదేంటి అని కనుక స్టేట్ ఇష్యూ అవుతే అందరూ ముక్కు నీలేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విఆర్ఓ 6వ తారీఖు సస్పెండ్ అవుతే 7వ తారీఖు ఏదైతే ఇప్పుడు మన నా మీద ఆరోపణలు చేసిందో ఆ మహిళ ప్రమీలతో మానిటరింగ్ చేసుకొని 8వ తారీఖు ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర్లు విఆర్ఓగా పనిచేస్తున్నటువంటి ఆయన నాకు ప్రమీల అంటే ఎవరో తెలియదు అన్నటువంటి పరిస్థితి. మీరు మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇద్దరి మధ్య మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, మాకు తెలుసు అని మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు ప్రమీల విషయాన్ని ఆయన దాటవేస్తున్నాడంటే మీరేం చెప్తారు? అంటే అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేశాను. దీని వెనకాల మళ్ళీ విఆర్ఓ ఉన్నాడని తెలిస్తే పబ్లిక్ లో అతనికి మళ్ళీ బ్యాడ్ ఇమేజ్, అలాగే నేను తీసుకుని పోయేటటువంటి క్రిమినల్ చర్యల్లో కూడా అతను భాగస్వామి అవుతాడు. ముందు ఏదో రకంగా విఆర్ఓ టార్గెట్ ఒకటే, విఆర్ఓని సస్పెండ్ చేయించాడు అంకారావు, అంకారావుని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయించాడు విఆర్ఓ. ఇది ఒక్క మెయిన్ పాయింట్ ని అతను పట్టుకొని సంబంధం లేనటువంటి దాచేపల్లికి సంబంధించినటువంటి మహిళలను కూడా కొంత ఆర్థిక వనరులు వాళ్ళకి కేటాయించి ట్రావెలింగ్ కి ఎక్స్పెండిచర్ కి అతను మెయింటెనెన్స్ చేస్తూ మా పార్టీ ఆఫీస్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. నాపై ఆరోపణలు చేస్తూ ప్లగాట్లు పట్టుకొని అంకారావు ఇలా 14 లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నాడు, న్యాయం చేయాలని ప్లగాట్లు పట్టుకొని మా జనసేన కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉన్నారు. నిజంగా నువ్వు బాధితురాలు ఎవరైతే బాధింపబడ్డావో మహిళ, నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నాకు 14 లక్షలు వచ్చి ఉంటే ఎస్పీ ఆఫీస్కి లాస్ట్ సోమవారం 9వ తారీఖు వెళ్ళావు. ఇంతవరకు స్టిల్ నిన్నటి వరకు కూడా, ఈ రోజు విషయం నాకు తెలియదు, నిన్నటి వరకు కూడా ఆమె డిఎస్పీ కార్యాలయానికి రాలేదు. ఎందుకు? దుర్గి ఏదైతే మహిళ ఉందో ఆమెకు సంబంధించి వాళ్ళ హస్బెండ్ కానీ, వారి కూతురు కానీ, వారి బంధువులు కానీ ఎక్కడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకు? కేవలం నా సొంత నియోజకవర్గం అయినటువంటి గురజాల నియోజకవర్గంలో కొంతమంది మహిళలకు ఆర్థిక వనరులు కల్పించి వారిని ఈ విధంగా ట్రావెల్ చేయటం వల్ల నియోజకవర్గంలో కూడా బ్యాడ్ నా మీద క్రియేట్ చేయొచ్చు. అలాగే పార్టీలో కూడా ఈ నియోజకవర్గంలో మహిళలే ఇద్దరు యాంటీగా ఉన్నారని నన్ను పక్కన పెట్టవచ్చు అని కూడా నేను భావిస్తా ఉన్నాను. నిన్న ప్రైమ్ నేన్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తే నేను చూశాను రాత్రి. అందులో మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో, అంకారావు జనసేన పార్టీకి అనర్హుడు, పార్టీ నుంచి పక్కన పెట్టండి. అసలు ఆ డైలాగ్ ఎందుకు వాడాల్సి వస్తుంది? నువ్వు నిజంగా నాకు 14 లక్షలు ఇచ్చుంటే కేవలం నాకు న్యాయం చేయమని పోలీసుల చుట్టూ తిరిగాలి. ప్రమేల ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దీనికి సంబంధించి మీ పార్టీలోనే కొంతమంది మీకు ఎగనెస్ట్గా ఆమెని వాడుకుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. మీరు కూడా అంటున్నారు
దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అది ఎంతవరకు వస్తుంది, నిజమేనది? 100%. ఎవరు అలా? నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోతే నేను అసలు ఏ విషయాల్లో కూడా వెల్లడించను. ఓకే. గురజాల టౌన్ కి సంబంధించి ఇద్దరు జనసేన నేతలు, మాచెల నియోజకవర్గ స్థాయి జనసేన సంబంధించిన ఒక వ్యక్తి టోటలీ మానిటరింగ్ చేస్తూ, విఆర్ఓ ఈ దుర్గికి సంబంధించిన ప్రమిళ వీళ్ళంతా మానిటరింగ్ చేస్తూ 10 సంవత్సరాల కాలాల పాటు నేను గురజాల నియోజకవర్గంలో జనసేన పార్టీని బాధ్యత వహిస్తూ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావాజాలను నమ్మి ఎన్నో అనేక కార్యక్రమాలు చేశాను ఈ 10 సంవత్సరాల్లో. కరోనా విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గంలో నేను అండగా నిలబడ్డాను. పార్టీ ఆదేశానుసారం ఏ పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాలు నేను నిర్వహించాను. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కాశు మహేష్ రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే బహిరంగంగా నేను అభివృద్ధి అవినీతికి చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను, 1000 కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాను, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కి ఒక డేట్ కూడా నేను అనౌన్స్ చేశాను ఆ టైంలో. మహేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు పంపించి మీడియా లైవ్ ద్వారా కూడా నేను వారందరినీ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా నేను నియోజకవర్గంలో అనేకమైన బలమైనటువంటి వాయిస్లు వినిపించా. పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత వ్యవహారాలకు ఎవరు వచ్చినా నేను అడ్డుకునేవాడిని. పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమాలు నిర్వహించేవాడిని. అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయాల్లో బలమైన ఒక వ్యక్తిగా నేను అవతరించాను. ఈ రోజు కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా నా పైన ఈవెన్ అడ్డం పెట్టుకుని వీఆర్ విధమైన ఆరోపణలు చేస్తూ మా పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 1 స్థానంలో మనం ఉన్నాం, ఇతను ఆటోమేటిక్గా మనం పడుకోబెడితే 2 నుంచి 1కి రావచ్చు, 3 నుంచి 2కి రావచ్చు అని ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారంలో మా పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్. మీ పార్టీ మీ సామాజిక వర్గానికి సంబంధించి 100%. అలాగే నేను చెప్పినటువంటి మాచెల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏదైతే నేను చెప్పానో అతను విఆర్ఓకి బంధువు. ఓకే. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీ పార్టీలో ఉన్నారా? మా పార్టీలోనే ఉన్నారు. ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నా దగ్గరకు వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం నేను అతనికి తెలియపరిచా. ఒక విఆర్ఓ మీద ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి, నాకు సంబంధించినట్టు పూర్తి డేటా వచ్చిందని కూడా నేను ఆయనకు నోటీస్ చేసి నా దగ్గర ఎవిడెన్స్ కూడా అతనికి నేను చూపించడం జరిగింది. కనీసం బంధువు అన్న మాట కూడా ఆ రోజు నా దగ్గర ప్రస్తావించలేదు. 3 days గ్యాప్ తీసుకున్న తర్వాత పార్టీ ఆదేశాల ప్రకారం రెవెన్యూ డివిజనల్ గురజాలు ఉండటం వల్ల నేను దీన్ని మూవ్ చేశాను. ఇది ఉద్దేశపూర్వకంగా మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వీరందరూ కలిపి చేస్తున్నటువంటి కుట్ర. మీ మీద పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. కొంతమంది వ్యక్తులు కావాలని మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే, మీ నియోజకవర్గానికి సంబంధించిన వారే, పక్క నియోజకవర్గం అనుకోండి, వారంతా ప్లకార్డ్స్తో ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ గారి వాహనానికి కూడా అడ్డు తగిలారు. మరి ఇటువంటి సందర్భంలో మీ నుంచి ఏమైనా వివరణ తీసుకునే ప్రయత్నం చేసిందా పార్టీ హైకమాండ్? లాస్ట్ సాటర్డే నేను పార్టీ కార్యాలయానికి వెళ్ళి, యాక్చువల్లీ శుక్రవారం మా పాప మెచ్యూరిటీ ఫంక్షన్ ఉండటం వల్ల ఒక 4 days నేను బిజీగా ఉండి, సాటర్డే నేను పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఏదైతే మీకు నేను ఇప్పుడు సబ్మిట్ చేశానో ఈ ఎంటైర్ రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా నేను మా పార్టీ కేంద్ర కార్యాలయంలో అప్పచెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఫేక్ ఎలిగేషన్స్. నేను ఒక విఆర్ఓని ఈ విధంగా పోరాటం చేసి అతను సస్పెండ్ చేయించాను. అతను 6వ తారీఖు సస్పెండ్ అవుతే 7వ తారీఖు మానిటరింగ్ చేసి 8, 9 ఆమెతో ప్రీ ప్లానింగ్ గా స్కెచ్ చేసి 9వ తారీఖు ఈ విధమైనటువంటి కుట్రపూరితమైన ఆలోచనతో ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి ఈ విధంగా నా మీద బ్యాడ్ స్ప్రెడ్ చేశారు అని కూడా నా దగ్గర ఉన్న రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా నేను ఆఫీసులో సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే. ఒకసారి మీ మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రమీల, ప్రధానంగా 7 లక్షలు ఒకసారి, మరొకసారి 7 లక్షలు 14 లక్షలు ఇచ్చానని చెప్తున్నటువంటి ప్రమీల, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 14 లక్షలు కొట్టారని కూడా ఆరోపించారు. ప్రమీల కటకం. హలో. హలో, నమస్తే అమ్మా, ప్రమీల గారా? అవును సార్. అమ్మా బాగున్నారా? బానే ఉన్నాం. డిఎస్పీ ఆఫీస్కి ఏదో వెళ్ళారని తెలిసింది, ఏమన్నారమ్మా? సార్ ఎవరు మీరు? నేను జర్నలిస్ట్ అమ్మా, విజయవాడ నుంచి. నేను మాట్లాడినా సార్ ఈ సెల్లో. ఏమా? ఈ సెల్ ట్రాక్ చేస్తున్నాడు అతను. ఎవరు? అతనే నేను ఇచ్చిన కంప్లైంట్ అంకారం. ఆయనకి మీ నెంబర్ ట్రాక్ చేయడానికి ఏం కాదమ్మా, మా నెంబర్ అసలు మీకు వచ్చినట్టు తెలీదు. ఆఫీస్ నెంబర్ ఇది రాదు. అసలు ఏమన్నారమ్మా పోలీస్ స్టేషన్ లో? పోలీస్ స్టేషన్ లో ఏమన్నారంటే సార్, ఇందాక వెళ్తే అతను సార్ ఏమన్నారంటే కొన్ని ప్రూఫ్లు ఉన్నాయండి, మనీ డబ్బులు మీరు ఇచ్చారా? మేము ఇచ్చిన వాటికే కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎంత ఇచ్చారమ్మా? దాదాపు 40 లక్షలు ఇచ్చారని మా వాళ్ళు అన్నారు. 46 లక్షలు మాట్లాడుకున్నారు సార్. 46 లక్షలు ఇవ్వలేదు. ఇచ్చింది ఎంత సార్? వాళ్ళు ఒక 5 లక్షలు చిల్లర ఇచ్చారు. నేను మొత్తం కలిపి మా 14,50,000 సార్. మీరు స్వయంగా ఇచ్చింది? అవును, మొత్తం. సార్ ఏంటంటే ఈ రోజు కొంచెం ఏంటంటే వాళ్ళ వర్షంలో నన్ను కొంచెం గట్టిగా
ఎలా ఇచ్చారు మీరు, ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు, ఉమ్, మీకు ఎలా వచ్చినాయి డబ్బులు ఉమ్, అని మాట్లాడారు. ఉమ్. అంటే మిమ్మల్ని బెదిరించారా? బెదిరించలేదు, కానీ వాళ్ళ వర్షన్ అలానే ఉంటది కదా సార్, మాట తీరు. అవునవును. ఉమ్, ఇప్పుడు మేమేంటంటే రోజు బయటకు వచ్చి మాకు స్టేజ్ ఫీలింగ్, మాట్లాడే ఫీలింగ్ ఇదేం ఉండదు కదా. అవునమ్మా, అవును. ఆయన ఏం చేశారంటే, ఎలా ఇచ్చావు నువ్వు, ఉమ్, ఆహా, ఎలా ఇచ్చావు, ఉమ్. ఎక్కడ ఇచ్చావు, అంతేలేమ్మా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఇచ్చావు, వాళ్ళ వర్షన్ అట్లా. నేను మీకు 10,000 ఇచ్చాను అనుకో, ఎలా ఇచ్చామని అదేనండి, ఎలా అడుగుతారు. ఇచ్చావు, ప్రూఫ్ ఉందా నీ దగ్గర, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఏమైనా ఉందమ్మా ఆ మీ దగ్గర? 10,000 ఎలా 14 లక్షలు ఇచ్చినట్టు మన దగ్గర ఏమైనా ఉందా? సార్? మేము అతనికి బై హ్యాండ్ ఇచ్చామండి. అతని అకౌంట్ లాక్ చేసి ఉందనంటే నాది దుర్గినే ఓహో. కాబట్టి, ఓకే, ఓకే. నాది దుర్గినే కాబట్టి అతని అకౌంట్ కి నేను ఫస్ట్ అమర్ అమ్మ, అతను ఆ రోజు షేక్ ఉమర్, ఉమ్, అతని అకౌంట్ కి ట్రావెలింగ్ అప్పుడు 1 లక్ష రూపాయలు కొట్టాము ఫస్ట్. ఉమ్, తర్వాత వీళ్ళు తమిళనాడు వాళ్ళ అకౌంట్ నుంచి మేము బై హ్యాండ్ ఇచ్చాం. లేదు అవి అసలు పక్కన పెట్టేసేయండి అమ్మా అని చెప్పేసి మాట్లాడారు. సరేలేండి అన్నాం. ఉమ్, సరే ఇవి చెప్తుంటే సార్ ఏమన్నారంటే, నువ్వు ఎక్కడ తెచ్చి ఇచ్చావు, నీకు ఎక్కడి అన్ని డబ్బులు, ఉమ్. ఎలా ఇచ్చావు అన్నారు. సరేనండి, మరి మీ 1 ఇయర్ అవుతుంది ఇప్పుడు, జూన్ 10కి అవును. 1 ఇయర్ సార్, ఉమ్. ఇది జరిగి 1 ఇయర్. మీరు కూడా అలా చేతికి ఇవ్వకుండా ఏదైనా బ్యాంక్ అకౌంట్, వాళ్ళ చుట్టాల అకౌంట్ వేసి ఉంటే మన దగ్గర ఆధారాలు ఉండేవి కదా. అదేలేండి సార్, ఉమ్. అదేలే మీరు 1 ఇయర్ అయింది. ఉమ్, ఆయన ఏమన్నారంటే, సార్ మరి 1 ఇయర్ అయింది కాబట్టి ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడ, ఎవరి దగ్గర, ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఇచ్చారంటే మీ పేరు నోటు అడుగుతున్నారు. ఉమ్, సరేనండి, మరి నా దగ్గర అయితే ఇప్పుడు నాకు గుర్తు లేదు, మరి అదే టైంలో చూసి నా దగ్గర డబ్బులు తెచ్చాం కాబట్టి పిల్లలకి ఉమ్, చూసి నాకు టైం ఇవ్వండి, నేను మీకు ప్రూఫ్ తీసుకొని వస్తానని చెప్పాను. ఉమ్. ప్రూఫ్స్ ఎలా ఇస్తారు మరి? బై హ్యాండ్ ఇచ్చాను అంటున్నారుగా, ప్రూఫ్స్ బై హ్యాండ్ ఇచ్చాను అన్నాను. దొరకవుగా మరి. ఆయనే దొరకవుగా నోట్లు మీరు ఎక్కడ తెచ్చారు, అసలు నీకు ఎలా వచ్చినాయి అంటున్నాడు. ఉహుం, ఏదైతేనేమి ఇప్పుడు చెడగొట్టడానికి ఏదైనా చేయొచ్చు సార్, ఉమ్. చేయించాలి అని అంటే ఇది అవుతుంది. ఆయన ఇది చేశానంటేనే కాదన్నారు, అవును. ఉమ్. ఎలా ఇచ్చారనే మాటతోనే ఇది చేస్తున్నాడు. అది మీ వీడియో చూసిన తర్వాత మీ నెంబర్ పట్టుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది. 2 సార్లు 7 లక్షలు ఒకసారి, 7 లక్షలు ఒకసారి కొట్టామన్నారు కదా. ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, అకౌంట్ కానీ ఏమైనా ఉంటే ఆధారం ఈ నెంబర్కి పెడతారా మీరు? వాట్సాప్ ఏమన్నా పెడతాను సార్, ఆయన చార్జ్ చేసింది కూడా పెడతాను. మీ దగ్గర ఉన్నాయమ్మా ఈ 14 లక్షల తాలూకు వివరాలు? 14 లక్షల తాలూకు వివరాలు లేవు సార్, 6 లక్షలు చిల్లరకు ఉన్నాయి, మిగతా బై హ్యాండ్ అన్నారు. ఓకే. సరే, ఇప్పుడు మీరు మరి న్యాయం ఏంటి, ఏమన్నారు పోలీసులు? అవన్నీ ఆధారాలు తీసుకురమ్మంటున్నారా? ఆధారాలు తీసుకొని రండి అన్నారు సార్. ఏది ఏమైనా నాకు ఇక్కడైతే వర్షం కనిపించలేదు ఇక్కడ వీళ్ళ దగ్గర. ఓకే. ఒత్తిడి వస్తుంది వాళ్ళకి. మీకు వస్తుందా ఒత్తిడి? నాకు ఒత్తిడి ఏం కాలేదు సార్, అతను లోకలే కాబట్టి. ఓకే. మీరు నాకు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నా ఇంట్లో వాళ్ళకైనా, నా బంధువులకి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలన్నా, పలానా నెంబర్ ఎవరిది, ఈ నెంబర్ ఎందుకు మాట్లాడారు ఆమెతో, అట్లా తీసి వాళ్ళని బెదిరిస్తున్నాడు. అది కూడా జరుగుతుందా? జరుగుతుంది. అది ఆయన వల్ల ఎలా సాధ్యం అవుతుంది? పోలీసులే కదా చూడాలి. ఎవరు లేకపోతే మరి ఎట్లా తీస్తారు సార్? అది కూడా ఇందాక అడిగాం. ఓకే. నేను అడగలేకపోయినా నాతో పాటు వస్తే హ్యూమన్ రైట్స్ మేడం వస్తే ఆమె అడిగారు. ఎవరి ప్రోద్బలం లేని మరి అతను ఎట్లా తీసేయాడండి అవన్నీ. నిన్న ఒక వీడియో ఇచ్చారు సార్, మీకు వీడియో పాస్ చేస్తాను. ఆ వీడియోలో ఆయన ప్రూఫ్ చూపిస్తున్నాడు కరెక్ట్ గా. ఇగోండి నా దగ్గర ఇట్లా పేపర్లు పట్టుకొని ఇవిగోండి. అవును, మీరు ఆయన వీడియో చూసాం, మీ వీడియో కూడా చూసామమ్మా. ఎందుకంటే కార్ దగ్గర మీరు మాట్లాడుతున్నారు, 3 సార్లు మేము ఇచ్చాము, 2 సార్లు. సార్ నిన్న జరిగిందా? ఓకే. నిన్న అతను కాల్ డేటా తీసి నా దగ్గర ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేసింది, ఆమె ఎవరిని ఇది చేస్తుంది, ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి అర్జిస్తుంది, ఆమెకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. కాదమ్మా, ఇప్పుడు ఒకటి ఏమనుకోద్దు. ఇప్పుడు మీరు 7 లక్షలు ఒకసారి, 7 లక్షలు, 14 లక్షలు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు స్వయంగా పట్టుకెళ్ళి అంకారావు గారికి ఇచ్చారా, లేకపోతే మీతో పాటు ఎవరన్నా వచ్చారా? మీ అబ్బాయి గానీ, కోడలు గానీ, కొడుకు గానీ, లేకపోతే? ఎవరు లేరు సార్, నేను ఒక్కదాన్ని. అయ్యో, అలా ఎలా మీరు ఇస్తారు? ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళాలి కదా. నేను వాళ్ళ ఒక్కదాన్నే ట్రావెల్ చేశాను, ఒక్కదాన్నే వెళ్ళాను. కరెక్ట్, డబ్బులు వ్యవహారం కదమ్మా. ఇప్పుడు 7 లక్షలు 7 రూపాయలు కాదుగా. ఈ రోజున రూపాయి ఇవ్వాలన్నా ఎవడైనా ఆలోచిస్తున్నాడు, ఎవరు ఇవ్వట్లా. మరి మీరు అంతా ఆయన్ని, అంకారావు గారిని, ఆయన్ని అంత గుడ్డిగా ఎలా నమ్మేసి మీరు 14 లక్షలు ఇచ్చేశారు? గుడ్డిగా నమ్మమండి మేమైతే, గుడ్డిగా ఏం నమ్మలేదులే గాని, కాకపోతే అతను చేస్తానని చెప్పేసి గట్టిగా అనేసరికి పిల్లలు అందరం కలిసి తమిళ అందరితో పాటు ప్రయాణం చేశాను నేను. వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ వేలో వాళ్ళు డ్యూటీలకి. ఒక ఆయన్ని మధ్యలో పెట్టారు. ఇప్పుడు ఆయనే
డబ్బులన్నీ ఇచ్చి ఎందుకమ్మా ఇంకా పొద్దుగులు అయిపోయిందిగా మనం పోగొట్టుకున్నాము ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు గోంగ. కాదు ఈ రోజు మీ దగ్గర కరెక్ట్గా ఆధారాలు ఉంటాయి. ఈ రోజు మనం ఎలా ఇచ్చినా సరే పలానా వ్యక్తికి ఇంత ఇచ్చానని చెప్పి మనం నోటో లేకపోతే వైట్ పేపర్ మీద రాయించుకోవటం, సంతకం పెట్టించుకోవటం, మధ్యవర్తి ఎవరినన్నా ఇన్వాల్వ్ చేయటం, పెద్దోళ్ళని తీసుకెళ్ళటం జరుగుతుంది. మంచి మాటలే కానీ సార్ మీరు చెప్పింది. మేమేంటంటే పిల్లల్ని చేస్తానన్నారు కాబట్టి పిల్లల్ని సేవ్ చేస్తాం, కేసు లేకుండా చేస్తాం అన్నారు అని చెప్పి ఆ పేరెంట్స్ తో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా ఉన్నందుకు మేము గడ్డి తిని ముందుకు పోయి చేసినందుకు కూడా ఆయన తిన్నాను నేను, సరే అయిపోయినాయి మరి ఖర్చులు పెట్టాను తిరిగాను అని అంటున్నాడు. నిన్న పెట్టిన న్యూస్ లో అంటున్నాడు సార్, నిన్న పెట్టిన వీడియోలో. అది మీరు చూడలేదు ఆ వీడియో. సరే అమ్మా, ఇప్పుడు విఆర్ఓ ఆయన ఉన్నారు కదా వెంకటేశ్వర్లు, ఆయన కూడా ఇప్పుడు మీకు సపోర్ట్గానే ఉన్నారు. ఆ విషయం కూడా మాకు తెలుసు, మీతో మాట్లాడుతున్నారు. హలో ప్రమీల గారు, చెప్పండి సార్. విఆర్ఓ గారు కూడా పాపం ఆయన సస్పెండ్ అయ్యి ఉన్నారంట కదా ఏదో వ్యవహారంలో. సార్ సస్పెండ్ అయిన సంగతి కూడా నాకు తెలియదు సార్, వాస్తవంగా నాకు తెలియదు సార్ ఆయన సస్పెండ్ మరి కాదమ్మా, ఇప్పుడు 14 లక్షలు ఇచ్చి మీరు మోసపోయారు. మరి మోసపోయినప్పుడు అప్పుడే నాకు ఇలా జరుగుతుంది సార్ అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే న్యాయం జరిగేదిగా. పిల్లలకి ఇంకా అప్పటికి ఇది కాలేదు కదా సార్. పిల్లలు వచ్చింది మన జూన్ 13వ తారీఖు సార్, సంవత్సరం అయింది. సరే అమ్మా, ఓకేనా ప్రమీల గారు? చూసారుగా, అంటే ఈ ప్రమీల అనే ఆవిడ ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కటకం అంకారావు, ఆమె కూడా కటకం ప్రమీలే, బంధువులే, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వాయిస్లో మనకి చాలా క్లియర్ కట్ ఉంది. 14 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి మహిళ మాట్లాడే మాటలేనవి, ఇచ్చాను కానీ ఆధారం లేదు, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ఎంతవరకు వాస్తవం అనేది ఆవిడ మనసాక్షికే మనం వదిలేయాలి, తెలియాలి. అంకారావు గారు మీరు విన్నారు కదా, ఆవిడ చెప్పిన దాంట్లో వాస్తవం ఇచ్చాను నేనని ఖచ్చితంగా చెప్తుంది. మీరేమో ఇవ్వలేదంటున్నారు. ఎవరైనా సరే ఈ రోజున ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే 100 రకాలుగా ఆలోచించే రోజులు ఈరోజు. ఒకటే సార్ ఈ కేసులో మొన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడింది, అక్కడ తమిళలో ప్రస్తావన లేదు. ఏదో ఒక చిన్న కారు కేసు అన్నది, 2 సార్లు 7 లక్షలు కొట్టానన్నది. ఈ రోజేమో తమిళలో 5 లక్షలు కాక నేను 14 లక్షలు ఇచ్చానంటుంది, నేను 9 లక్షలు కలిపి 14 లక్షలు అంటుంది. రకరకాల వేరియేషన్స్. అసలు అందరూ ఒక్క మాట నమ్మే శక్యం ఉందా? ఏదైతే అడపా శ్రీనివాసరావు నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానో, అతను నేను 3 నెలల నుంచి ట్రావెల్ చేశాం కదా, ఆ ఇచ్చే డబ్బుల విషయం అడపా శ్రీనివాసరావు కూడా తెలిసిద్దిగా, అంతేగా తమిళనాడు వాళ్ళకి కూడా తెలిసిద్దిగా. ఒకే గ్రూప్ ఒకే టీం వర్క్ జరుగుతున్నప్పుడు ఈమె సింగిల్ గా నాకు ఎక్కడ ఇచ్చింది? ఇచ్చినప్పుడు అడపా శ్రీనివాసరావుకైనా నేను అంకారావు కింద డబ్బులు ఇచ్చాను చెప్పుండాలిగా, తమిళనాడు వ్యక్తులకైనా చెప్పుండాలి, లేదా ఎవరైనా ఒక బంధువునన్నా కూడా తీసుకురావాలి కదా. ఇంత అమౌంట్ ఇస్తున్నప్పుడు ఆమె కనీసం ఒక వ్యక్తిని, వాళ్ళ హస్బెండ్ ను ఇంకొక వ్యక్తిని ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది, ఎవరిని తీసుకురాలేదు, నేను ఒక్కదాన్నే ఇచ్చానన్నది. ఇదే అంశం ఆ రోజు ఎస్పీ ఆఫీస్ కి స్పందనకి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలా? 2 సార్లు 7 లక్షలు కొట్టానని ఎందుకు అన్నది? ఈ రోజు ఈ విధంగా మళ్ళీ డబ్బులు నగదు రూపంలో ఇచ్చారని ఎందుకు మాట్లాడుతుంది? ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది కేవలం అవి ఆరోపణలే, దీని వెనక విఆర్ఓ నడిపిస్తున్నాడు అని. విఆర్ఓ ఇందాక కాల్ మాట్లాడేటప్పుడు నాకు ఏమెవరో తెలియదు ప్రమీల అని, ప్రమీల మాట్లాడేటప్పుడు విఆర్ఓ సస్పెండ్ అంటే అసలు నాకు ఏం తెలియదు, నాకేం అతను ఎవరో తెలియదు అన్నట్టు ఏమో మాట్లాడుతూ ఉంది. సో వీళ్ళిద్దరికి సంబంధం లేదంటున్నారు కదా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ మీడియా ముఖ్యంగా నేను పోలీసు వారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈమెకున్నటువంటి 2 నెంబర్లు విఆర్ఓ నెంబరు సిడిఆర్ పెట్టమనండి. ఎందుకంటే ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిని కాదు నేను కూడా, ఒక పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి నియోజకవర్గంలో సమన్వయకర్త హోదాలో ఉండి 10 సంవత్సరాలు పార్టీని భుజస్కంధాల మీద మోసి మేమందరం కూడా పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తులు. మా మీద ఒక తప్పుడు ఆరోపణ చేశారు కాబట్టి పోలీస్ శాఖ వారిని కూడా ఈ మీడియా ముఖ్యంగా ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు సిడిఆర్ పెట్టండి. 1 డే పని మీకు, 1 డేలోనే ఆ కాల్ డేటాల్స్ ఇతని కాల్ డేటా పూర్తిగా వచ్చింది. వీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడే ఆరోపణలు చేశారు నాకు సంబంధం లేదు, నాకు ఆమె తెలియదని అతను అంటున్నాడు, అతను తెలియదని ఏమంటుంది, నిజాలు బయటకు వస్తాయి. పోలీసు వారిని మీడియా ముఖ్యంగా ఒకటే అడుగుతా ఉన్నాను, వాళ్ళు 2 నెంబర్లు సిడిఆర్ పెట్టండి, మీకు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇందులో విఆర్ఓ పాత్ర ఉంది లేదు బయటకు వస్తుంది, వాళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు బయటకు వస్తుంది. అలాగే ఎవరెవరైతే ఈ 10 రోజుల నుంచి టచ్లో ఉన్నారో అన్నీ బయటకు వస్తాయి. నేను డిఎస్పీ గారిని కూడా ఇదే కోరుతా ఉన్నాను మీడియా ముఖ్యంగా. విచారణలో ఒకసారి ఒక రకమైన మాట, నెక్స్ట్ డే ఒక రకమైన మాట, మధ్యాహ్నానికి ఒక మాట, సాయంత్రానికి ఒక మాట. నేను నిన్న మాట్లాడాను అన్నది నిన్న నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కూడా మీకు నేను ఇస్తాను, ఒకసారి క్లుప్తంగా చూడండి. ఆ ఓన్లీ కాల్ డేటా వ్యవహారం మాట్లాడుతూ ఉంది. పుట్టలోంచి పాములు రావాలంటే అనేక రకాలుగా మాట్లాడతాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా నా ప్రమేయం లేదు.
ఈరోజు మీరు ఎందుకు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది కాల్ డేటా ఉందని? ఎందుకు మీరు ఈరోజు భయపడతా ఉన్నారు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తాము ఒక మాట చెప్తా ఉంటే పోలీసులు కూడా ఎలా నమ్ముతారు? ఒక మహిళ కేవలం 14 లక్షలు ఎలా తీసుకొచ్చిగలిగింది? 100% వాస్తవమే. మరి ఎలా తీసుకురాగలవు? ఇప్పుడు 100% వాళ్ళు రేపు చేయబోయేది ఏంటంటే, ఏదైతే ఆ డేట్స్ ఉన్నాయో ఆ డేట్ మెన్షన్ చేసుకొని ఒక ప్రామిసరీ నోట్లో ఎవరో పలానా ఎల్లయ్యో పుల్లయ్య దగ్గర వాళ్ళు అప్పు తీసుకున్నట్టుగా అవి కూడా రేపు ఆధారాలు తీసుకొస్తారు. నేను ముందుగానే చెప్తాను, చూసుకోండి. నిజంగా ముందే తీసుకుని ఈ వాటికి బయట పెట్టేవారు కదా. వస్తుంది కదా. డబ్బులు ఎలా తీసుకొస్తావు అని ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిన్ను ఆహ్వానించినప్పుడు వచ్చేటప్పుడే సంబంధిత ఎవిడెన్స్ తో, సార్ ఇదిగో ఇది ఆ రోజు ఇంత ఇచ్చాను, ఈ రోజు ఇంత ఇచ్చాను, ఇదిగో నోట్లు, ఆ వ్యక్తిని మీరు విచారించని అంటారు. ఎవరైనా కొంత టైం కావాలంటే ఏదో ఒక ఎవిడెన్స్ పుట్టించుకోవడానికి టైం అడిగారు. ఆ ఎవిడెన్స్ లో ఏదో ప్రామిసరీ నోట్లు, పలానా నెల దగ్గర 4 లక్షలు తీసుకున్నా, పలానా పొల్ల దగ్గర 3 లక్షలు తీసుకున్నా రాస్తారు. ఇప్పుడు అది క్రియేట్ చేస్తారు. అసలు ఫస్ట్ ఎందుకు నువ్వు ఈ మాట మాట్లాడాలా? నేను అప్పులు పాలయ్యా, నేను రోడ్డును పడ్డా, వాళ్ళ దగ్గర తీసుకొచ్చా, వీళ్ళ దగ్గర తీసుకొచ్చా అని చెప్పకుండా 2 ఏళ్లు కొట్టానని సంబంధం లేని తమిళోళ్ళు ట్రావెలింగ్కి కొట్టినటువంటి 5 లక్షల రూపాయలు నువ్వు స్క్రీన్ షాట్ చూపించి అక్కడే దొరికిపోయావు. క్లియర్ కట్గా నువ్వు ఆరోపణ. వీఆర్ఓ నాకు తెలియదు అంటాడు, ఏమేమో నాకు తెలియదు అంటుంది. సిడిఆర్ పెట్టి బయటకు తీయండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను అడుగుతా ఉన్నా, అన్నీ బయటకు వస్తాయి. కేవలం తప్పుడు ఆరోపణలు, సమాజంలో నా కీర్తి ప్రతిష్టలు భంగం కలిగించాలి, పార్టీ నుంచి నన్ను ఏదో రకంగా పక్కన పెట్టాలి, అది ఒక కుట్ర. రైట్ సార్, మీరు చేసేటువంటి ఏదైతే న్యాయమైనటువంటి పోరాటం ఉందో దానికి మీరు విజయం సాధించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. కటకం అంకారావు గారు, ఆయన చాలా ఒక డిఫరెంట్ స్టోరీ కింద ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి, సెకండ్ ఎపిసోడ్ ఒకటి. ఏదైతే ఆ స్టూడెంట్స్ ఫిలిప్పీన్స్లో ఇరుక్కుని కేసులో అది ఒక మానవతా దృక్పథంతో మనం బయటికి తీసుకురావాలనే ఆలోచనతో ఒక చేసినటువంటి పనిని వారు తప్పుబడుతూ దానికి ఇన్ని లక్షల వసూలు డిమాండ్ చేశారు, అంత డిమాండ్ చేశారు, ఇంత ఇచ్చామని చెప్పి రకరకాల ఇది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏదైతే వీఆర్ఓపై ఆయన చేసినటువంటి ఆ ఫైట్ పోరాటం ఉందో అది సక్సెస్ అయ్యారు. నిజంగా ఒక సామాన్య వ్యక్తిగా పార్టీలు పక్కన పెడదాం. ఎందుకంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పేదలకు చెందాల్సినటువంటి భూములు పెద్దల చేతుల్లో ఉన్నాయి. వారు రెవెన్యూ అధికారులుగా చలామణి అవుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈ రకంగా చేస్తే అని చెప్పి ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. జనసేనలో ఒక క్రియాశీలక రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి వ్యక్తి కటకం అంకారం. ఎవరైనా సరే ఈ రోజుల్లో తమ స్వార్థం స్వలాభం కోరుకొని పార్టీలు మారేటువంటి రోజుల్లో ఆయన దాదాపుగా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ రోజు వరకు జనసేన జెండా మోస్తూనే ఉన్నారు. ఇది అంకారావు గారితో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.